Wonderful evening, everyone. How are you all? బాగున్నాం. మన 3 గుడ్ days ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్. మన గుడ్ ఈవినింగ్. షాప్ ఓపెన్ అప్ ఫర్ మనీ లాస్ట్ డే ఈరోజు కదా. మనం ఆల్రెడీ 2 days కంప్లీట్ చేసుకున్నాం. ఈ 2 days లో ఏమనిపించింది మీకు? దాని కంటిన్యూషన్ ఈరోజు కదా. అవును. సో ఎటువంటి మార్పు వచ్చింది మైండ్ సెట్ లో మనీ విషయంలో? మనీ గురించి ఏమేమి అనుకోకూడదో తెలిసింది. అవి అన్ని డిలీట్ చేసి ఎలా ఉండాలి, పాజిటివ్ ఎలా ఉండాలి అనేది తెలిసింది. ఎందుకంటే మనం ఇవన్నీ చేస్తుంటే మన మైండ్ లో ఒకలాంటి నెగిటివ్ రావద్దు. అది స్ప్రెడ్ అయ్యి మనీకి ఏమంటారు, అది కూడా ఎనర్జీ కాబట్టి ఎనర్జీ కాబట్టి మనీ మీద ప్రభావం చూపిస్తుంది అని అర్థమైంది. తర్వాత మనీని మనం మెయింటైన్ చేయాలంటే ఏమేమి ఉండాలి మన దగ్గర, క్వాలిటీస్ అనేవి నిన్న చెప్పుకున్నాం. అవి మనకు సాధ్యమైన అన్ని ఫాలో అవ్వాలని అర్థమైంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరు షేర్ చేస్తారా? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ దిస్ 2 days సెషన్? నిన్న నేను క్లాస్ వినలేదు, కానీ ఇప్పటి వరకు అదే చేశాను. వీడియో విన్నా. అయితే మనీ పట్ల అంటే ఇప్పటి వరకు ఉన్న ఫీలింగ్ అంతా ఒక్కసారితో మొన్న చేంజ్ అయింది. సో నిన్నటి క్లాస్ విన్న తర్వాత ఏంటంటే, అయితే ఇప్పటి వరకు ఆలోచిస్తున్నదంతా రాంగ్ గానే ఆలోచించాం అనేసి కంప్లీట్ గా అర్థమైంది. అంటే అన్నారు కదా, అంటే డబ్బులు ఉంటేనే మన దగ్గర డబ్బులు ఉన్నాయి అన్న, నిజంగా అది ఫీలింగ్ అయితే అది ప్రతి ఒక్కరిలోనే ఉంటది కామన్ గా. ఎందుకంటే అమౌంట్ ఆఫ్ క్యాష్ చేతిలో ఉంటేనే నా దగ్గర డబ్బులు ఉన్నాయని ధైర్యంగా ఉంటాం. లేకపోతే ఏంటంటే నా దగ్గర ఏం లేదు అనేసి అన్న ఫీలింగ్ ఆటోమేటిక్ గా మనసులోకి అయితే వచ్చేస్తుంది కదా. సో అది నాకు నిన్నటి క్లాసు ఇప్పుడు విన్న తర్వాత అది కంప్లీట్ గా పోయింది. ఓకే, నాకంటూ ఆస్తి బోల్డ్ ఉంది, ఎందుకంటే ఇవన్నీ నేను సంపాదించినవే కదా అనేసి అర్థమైంది. అలాగే మనీని ఎలాగ సేవ్ చేయాలి అది కూడా తెలిసింది. వేటికి ఖర్చు పెట్టాలి, వేటికి ఖర్చు పెట్టకూడదు, ఇవన్నీ అర్థమయ్యాయి. వెరీ గుడ్. చూసారా ఎన్ని సంవత్సరాల నుండి మనం అక్కడ అలాగా అయిపోయి ఉంటుండే వాళ్ళం. ఇంకెవరు షేర్ చేస్తారా? తొందరగా చెప్పండి. మనీ విషయంలో మనం అవేర్నెస్ అనేది పెంచుకోవాలి. మనం ఏవైనా ఖర్చులు చేసేటప్పుడు, ఏదైనా బిజినెస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త మనకన్నా ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ తోని మనం ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకొని ఏ విధంగా చేసుకుంటే మనం ఎర్నింగ్ అనేది సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు అనేది కూడా తెలుసుకుంటే మంచిది అనిపించింది మ్యామ్. అంతేనమ్మా. ఇప్పుడు ప్రతిదీ ఏంటంటే మనం ఓన్ గా ట్రై చేసి ఫెయిల్ అవుతూ మళ్ళీ నేర్చుకుంటూ మళ్ళీ చేసి అలా ఎక్కువ టైం ఎనర్జీ వేస్ట్ చేసే కన్నా, మనకన్నా ముందు ఎవరైతే ఆల్రెడీ ఆ వేలో సక్సెస్ఫుల్ అయి ఉన్నారో వాళ్ళతో కన్సల్ట్ చేయడం, వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం, ఇవన్నీ చేస్తూ మన ప్రయత్నం మనం చేస్తే తొందరగా మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వచ్చు అనమాట. ఓకే, అంటే జనరల్ గా ఏమంటారంటే పీపుల్ ఫెయిల్ బట్ సిస్టమ్స్ వర్క్. మనం ఓన్ గా ట్రై చేస్తే మేబీ ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఒక సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ని ఫాలో అయితే ఖచ్చితంగా మనం అనుకుంది సాధిస్తాం. వెరీ గుడ్. ఇంకెవరు షేర్ చేస్తున్నారు? హలో, గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. నిన్న మీరు చెప్పారు కదా, మనీ మనకు ఏం తెలిసిన దానికన్నా
మనం ఎలా బిహేవ్ చేస్తాము మనీ ఉన్నప్పుడు అనేది. ఉమ్, ఇదైతే కొత్త విషయమే. ఉమ్. చెప్పండి. హలో, మేడం మీ వాయిస్ వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. అది ప్రాబ్లం ఉంది సెల్లు, అందుకు సరిగా వినిపిస్తలేదు, అందుకే ఆఫ్ చేసుకున్నాను కెమెరా కూడా. చెప్పండి. అదే మనకు ఏం తెలుసు అనే దానికన్నా మనం మనీ ఉన్నప్పుడు కానీ మనీ లేనప్పుడు కానీ ఎలా బిహేవ్ చేస్తాము అన్నది మీరు నిన్న ఒక పాయింట్ చెప్పారు. ఎస్. ఎప్పుడు నాకు అనిపించేది ఎందుకు నేను నేనులాగే ఉంటాను, ఎంత ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎందుకు చేంజ్ అవ్వలేకపోయేంత వరకు. అంటే నచ్చింది ఒప్పుకోలేదు, నచ్చింది చేయాలని అనిపించలేదు. ఇది యాటిట్యూడ్ అని అన్నారు కొంతమంది, ఇది పొగరని అన్నారు కొంతమంది, ఇంకెంతమంది ఎన్ని కూడా ఎందుకు నాకు ఏదైనా సరే నేనులాగే ఉంటూ ఎందుకు చేయాలని అనుకున్నా. కానీ ఏ రాంగ్ స్టెప్ అన్నది నేను ఎప్పుడు వేయలేదు. మనీ విషయంలో ఇప్పుడు ప్రజెంట్ నాకు అమౌంట్ లేకపోవడము అన్నది, నా చేతిలో చూడలేకపోవడం అన్నది అది పూర్తిగా నా డెసిషనే. కానీ నేను ఎప్పుడు కూడా మనీ పట్ల నేను ఎప్పుడు కూడా తక్కువ చేసి మనీని చూడలేదు. సో అదే నాకు ఇప్పుడు మళ్ళీ నాకు నేర్పిస్తుంది అన్నదైతే నాకు అర్థమైంది నిన్న దానికి సంబంధించి. ఇంకా ఇంకొక విషయం చెప్పారు, మనీకి సంబంధించి మనకు తెలిసింది 0.001% మాత్రమే, మిగతాదంతా 80% ఇంకా తెలుసుకోవాల్సిందే ఉంటది. మనము ఈ వరల్డ్ ఏమనుకుంటుందో మనకు తెలియదు అని అన్నారు కదా, ఆ విషయం అయితే కరెక్ట్ మేడం. ఈ విషయం అయితే నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అది అంటే ఎప్పుడు మనీ అయినా సరే, బంధాలైనా సరే, ఇంకొకటైనా మనకేం కావాలి అనేది మాత్రం మనం ఎదుటి వాళ్ళకి చెప్తాం. కానీ మనీ అన్న విషయం వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అది మనకు చెప్తారు, అంతేకాని మన యొక్క అభిప్రాయాన్ని ఎవరు తీసుకోరు కదా అన్నది ఒకప్పుడు నెగటివ్ గా ఉండింది నాకు. ఇప్పుడు మనీ విషయానికి వచ్చేసరికి నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, బంధాలైనా మనీ అయినా ఇంకొకటైనా కూడా మనం ఏం చెయ్యాలి అన్న క్లారిటీ మనకు ఉన్నప్పుడు మాత్రమే అన్ని క్లారిటీతో వస్తాయి అన్న దానికి నా వైపు నుంచే కాదు, ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా నేను ఆలోచించాలి అని ఎప్పుడు అలాగే ఉంటాను. 99.9% అలాగే ఉంటాను. నిన్నటితో ఆ క్లారిటీ అన్నది వచ్చేసింది అన్నమాట. చాలా రోజుల కిందట మా హస్బెండ్ ని కూడా అన్నాను నేను, అంటే ఒక లేడీ మనీ లేకపోతే ఎన్నెన్నో దారులు వెతుక్కుంటది, అవసరమైతే ఏదేదో చేసేస్తుంది పిచ్చి పిచ్చిగా, ఎందుకు మరి నేను మాత్రం ఇంకా ఏదో ఉంది అన్నట్టు ఇలాగే ఉండిపోవాలి అంటే నాకు మాత్రం ఉండదా ఇలా అని తనకు చెప్తే తన ఆన్సర్ ఇవ్వలేకపోయినా అనమాట. అంటే కేవలం విన్నాడు అంతవరకే. అంటే ఇప్పుడున్న జరిగే సిచ్యువేషన్ కి ఎప్పుడైనా సరే కనీసం ఇంకొక మార్గమైనా దొరుకుతుంది, లేదా ఒక ఈజీ మార్గమైనా వెతుక్కుందాము అని అనుకుంటారు కదా. మరి నా క్యారెక్టర్ ఎందుకు చేంజ్ అవ్వకుండా నాలాగే చాలా మంది ఉంటారా? నేను ఇది అంటే నేను ఎంచుకున్నదా లేకపోతే బై బర్త్ వచ్చినదా ఇది నాకు ఒక్కసారన్నా అనిపించాలి కదా నాకు అని నేను అన్నాను. ఆ విషయానికి నిన్న నాకు మళ్ళీ ఒకసారి అది రివిజన్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది మేడం, మనకి సంబంధించి 0.001% మాత్రమే. అంటే మీరు చెప్తుంటారు కదా ఎప్పుడు ఒక విషయం, అంటే మన మైండ్ కొన్ని కోట్ల కణాలతో ఉన్న న్యూరాన్స్ తో ఉంది కదా, మనకు తెలిసింది కొంచెమే, మనకు తెలియంది ఇంకా ఎంతో ఉంది. ఒక సముద్రం కంటే అంటే ఫస్ట్ రోజే ఒక మాట చెప్పారు, 10 కంప్యూటర్లు అంటే జస్ట్ లైక్ 10 కంప్యూటర్స్ ని తీసుకుంటే 1000 కంప్యూటర్స్ అనుకున్నాం మనం, మినిమం అనుకున్నాం. అంటే జస్ట్ చెప్పుకోవడానికి, అంతకన్నా ఎక్కువే మామూలుగా అయితే. కంప్యూటర్స్ లో నిక్షిప్తమైన ఒక డేటాని మనం తీసుకుంటే అంతకంటే ఎక్కువ మన మెదడు ఉంటదని కేవలం చెప్పడానికి చెప్పారు. తర్వాత నాకు అనిపించింది అనమాట, అంటే ఇప్పుడు నా స్కిల్స్ అనేవి తర్వాత నేను ఎలా యూజ్ చెయ్యొచ్చు, ఆ ఒక్క మాట ఎలా యూజ్ చెయ్యొచ్చు, అంటే నాకు తెలియదు ఇంకా ఏదో ఉంది సంథింగ్, దాని ద్వారా నేను మళ్ళీ ముందుకు వెళ్తాను అన్నది క్లారిటీ అన్నది వచ్చిందన్నమాట. ధైర్యంగా డీల్ చేయగలను, నేను ఎంత డబ్బునైనా ధైర్యంగా డీల్ చేయగలను. ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ కేవలం ఇప్పుడున్న స్థితి మాత్రమే, అది నేను గతంలో తీసుకున్న రాంగ్ స్టెప్ వల్ల వచ్చినది తప్ప వేరేది కాదు. అది రాంగ్ స్టెప్ కూడా కాదు, వైఫల్యాలు అంటారు కదా అవి అన్నమాట. అది అర్థమైంది, అంటే నా మీద నాకు క్లారిటీ వచ్చింది. అవును,
డబ్బు విషయంలోని చాలా మంది జీవితాల్లోని రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అంటే ఏవైనా ఒక వైఫల్యం వచ్చిందంటే అది మనకి పాఠం నేర్పించడానికి వచ్చినట్టే, దాన్ని అలాగే తీసుకోవాలి. సో ఎక్కడ ఏంటి నేర్చుకోవాలో నేర్చుకొని మళ్ళీ ప్రయత్నిస్తూ విజయం వైపు అడుగులు వేయడమే, అదే జీవితం. అంటే ఎక్కడ మీ డేలా దగ్గరకు పడవలసిన వచ్చాక అవసరం లేదు. అవును మేడం, మీ దగ్గర క్లాసెస్ తీసుకున్నాక నాకు ఒక క్లారిటీ ఏంటంటే, స్థితప్రజ్ఞత అని ఎప్పుడు చెప్తాను కదా మీకు నేను. అంటే నేను ఇలా మాట్లాడుకుంటాను అనమాట. ఇప్పుడు నేను మాట్లాడే మాట ఎవరిదన్నా అంటే నేను అనుకరించి మాట్లాడుతున్నానా, లేకపోతే అది నా లోపల నుంచి వస్తుందా, అది కరెక్ట్ అయిన మాటేనా, లేకపోతే నేను ఏదన్నా అంటే బిల్డప్ కోసం చెప్పుకుంటున్నానా ఇలానే అనుకుంటాను. అంటే బిల్డప్ కోసం, ఎవరినో ఒప్పించడం కోసం చెప్తున్నానా, లేకపోతే అది కరెక్ట్ గా నా నుంచే వస్తుందా అన్నది. అంటే కొంతమంది సిగ్గుపడతారు కదా, అంటే ఎగ్జాంపుల్ నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకోవడానికి ఇది చేస్తారు కదా, కానీ నాకు ఆ స్థాయిని దాటగలిగాను మేడం నేను. అది నాకు నన్ను నేను అప్రిషియేషన్ చేసుకుంటున్న విషయం ఏంటి అని అంటే, అన్ని నా గతం మీకు నేను చెప్పాను, ఎలాంటి స్థితి నుంచి నేను వచ్చాను అని. అవన్నీ ఒక్కొక్కటి దాటుతుంటే ఒక్కొక్కటి నాకు కనిపిస్తుంది అనమాట. అలా డబ్బు విషయంలో కూడా ఈ 2 రోజుల క్లాస్ లో నేను ఒక లైన్ అనేది క్రాస్ చేసేసి మరొక లైన్ కి స్టార్ట్ అయ్యాను అనేది అర్థమవుతుంది. చూసారా? సో మచ్. ఎప్పుడు చెప్పే మాట మేడం ఇది. యు మోస్ట్ వెల్కమ్. అసలు అంటే ఇది ఇప్పుడు నేను చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తుంటే దాన్ని నేను. ఓకే, అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం 8 PM కి సెషన్ అవుతుంది కదా, 21 days, ఈ రోజు లాస్టింగ్. తర్వాత May 1st నుండి పిల్లల కోసం కూడా సెషన్ ఉంది. ఇది ఇప్పుడు మనం ఎక్స్ట్రా టైం తీసి చేయడం అవుతున్నాయి ఇవి, ఈ సెషన్స్ ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నాం. అయితే ఎప్పుడైతే నాకు మనస్ఫూర్తిగా అనిపించిందో, ఫైనాన్షియల్ గా ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఎక్కువ మంది ఆ కంప్లైంట్ తో వస్తున్నారో వాళ్ళందరికీ కూడాను ఒక గైడెన్స్ అందిద్దామని, ఇప్పుడు ఇది అవసరమా లేదా అని నేను పదే ఆలోచించాను అనమాట. ఓకే, ఎందుకంటే నేను ముందు నుండి మీ అందరికీ చెప్పా కదా, నేను per day 1 hour మాత్రమే ఈ సర్వీస్ కోసం ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే నాకు నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నా ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అవన్నీ చేస్తూ ఈ సర్వీస్ ని మీకు అందించడం జరుగుతుంది అని. తర్వాత ఏమనిపించిందంటే, అట్ ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఓన్లీ మార్నింగ్ స్కూల్స్ ఉంటున్నాయి, ఈవినింగ్ టైం 1 గంట ఎక్స్ట్రా నేను తీయచ్చు అని అనిపించింది అనమాట. అందుకే మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను కదా, టైమ్ ఈజ్ గాడ్, టైమ్ ఈజ్ మనీ. ఓకే, సో మనం సమయాన్ని దైవంగా భావించి ఎప్పుడైతే సద్వినియోగపరుచుకుంటామో అప్పుడు ఆ సమయం మనకి మనీ ఎనర్జీని కూడా అందిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇది ఎలా అవుతుంది? 2 రోజులు మనం ఇవన్నీ మాట్లాడడం వల్ల మీలో ఒక మంచి క్లారిటీ వచ్చింది కదా. ఇకపై డబ్బు విషయంలో మీరు ఏవేవైతే ప్రయత్నిస్తారో, డబ్బుని సంపాదించే విషయంలో మీ ఏవైతే ప్రయత్నాలు ఉంటాయో వాటన్నింటికి కూడా ఇది పునాది అవుతుంది. ఇంతవరకు ఎటువంటి ఆలోచన విధానం ఉండేదో దాన్ని వదిలి కొత్త ఆలోచన విధానంతో, ఓకే, క్రియేటివిటీతో, ధర్మంగా, న్యాయంగా డబ్బుని ఎలా సంపాదించాలి అన్నది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మరి అది అందరికి అవసరమే కదా. ఖచ్చితంగా ఇది చేయకపోతే అది మరి అందదు ఆ నాలెడ్జ్, ఇప్పుడు ఏదైతే మీరు పొందారో అది. కాబట్టి ఎక్స్ట్రా టైం ఫైండ్ అవుట్ చేసి మరి ఇవి చేయడం అవుతున్నాయి. అది ఓన్లీ జస్ట్ ఇప్పుడు ఈ 3 days సెషన్స్ తర్వాత May 6th నుండి 10 వరకు ఒక 5 days సెషన్. ఆ 5 days సెషన్ ఏంటంటే, యు ఆర్ ద లక్ష్మి, మీరే లక్ష్మి. ఓకే, మీలో ఉన్న స్కిల్స్ ని కనుక్కొని ఫస్ట్ ఏంటి బెటర్ స్కిల్ ఉంది మీలో, దాన్ని మీరు ఫైనాన్షియల్ గా డెవలప్ అవడానికి యూజ్ చేసుకోవచ్చు అన్న విషయం కంప్లీట్ గా ప్రాక్టికల్ గా విత్ ప్రాక్టీసెస్ 5 days సెషన్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఓకే, సో దాని డీటెయిల్స్ మనం ఎండింగ్ లో మాట్లాడదాం, సెషన్ ఎండింగ్ లో మాట్లాడదాం, ఏంటేంటి ఎలా ఉంటుంది కోర్స్ అన్నది. ఇప్పుడు మనం ఈ 3rd day
హోపనపోనో ఫర్ మనీలో థర్డ్ డే ఏంటి ముఖ్యమైన అంశమో అది డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఓకేనా? ఓకే. Yes. Welcome to Ho'oponopono for Money Day 3. సో మనం 2 days ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 3వ రోజు. మనీ రిలేటెడ్ ఎంతవరకు అయితే మనకు అపోహలు ఇంతవరకు ఉండేయో అవన్నీ కూడాను ఈ 2 days లో ఫస్ట్ తొలగించుకున్నాం. ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే బికమ్ ఎ మనీ మ్యాగ్నెట్. ఓకే, ఇంతవరకు ఏదైతే మిస్ అవుతున్నామో అని అనిపిస్తుందో, నా దగ్గర లేదు అని అనిపిస్తుందో, దాన్ని మనం ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి? ఓకే, బికమ్ ఏ మనీ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ ఎలా అయితే ఇనుముని తన వైపు లాక్కుంటుందో, మనం కూడా మనీ ఎనర్జీని మన వైపు అట్రాక్ట్ చేయొచ్చు. అది చేయడానికి ఏం చేయాలి అది ఇప్పుడు మనం నేర్చుకుంటాం. హౌ టు ఇమాజిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలియాలి మనకి. మనం మనీ మ్యాగ్నెట్ అవ్వాలంటే అసలు ఎలా ఆలోచించాలి మనీ కోసం, ఎలా మనం ఇమాజిన్ చేసుకోవాలి అన్న విషయం ఫస్ట్ ఒక క్లారిటీ రావాలి. ఇప్పుడు జనరల్ గా మనుషుల తాలూకా ఆలోచన విధానం ఎలా ఉంటుందమ్మా డబ్బుల విషయంలో? ఎప్పుడైతే వాళ్ళు ఫైనాన్షియల్ గా మేము బ్యాక్వర్డ్ అనుకున్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ ఎలా ఉంటాయి చెప్పండి మామూలుగా? లో ఫీలింగ్స్ తో ఎస్, లో ఫీలింగ్స్, లో ఎనర్జీ. ఓకే, నా దగ్గర మంచి బట్టలు లేవు, లేదా డబ్బులు లేవు అన్న ఫీలింగ్ తో ఆ ఫేస్ లో కూడా ఒక డల్నెస్ ఉంటది. నెగిటివ్ ఎనర్జీయే వాళ్ళలో డెవలప్ అవుతూ ఉంటది. సో దానివల్ల ఏమవుతుంది అంటే అదే అభివృద్ధి చెందుతూ ఉంటది. మనం ప్రతి సెషన్ లో మాట్లాడుకుంటాం, మనం ఏది ఆలోచిస్తామో అదే మనకి 100 తిరిగి వస్తుంది. ఆ యూనివర్స్ కూడా మనకు అదే తిరిగి ఇస్తుంది. ఓకే, సో ఎప్పటికీ నేను పేదదాన్ని, లేకపోతే నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే నా వల్ల అవ్వదు, నా జీవితం ఇంత, ఇటువంటివే పదే 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 మనం చెప్తూ ఉంటే అదే అవుతూ ఉంటుంది, అదే రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచన విధానం అన్నది మార్చాలి. ఎలా అంటే, ఇప్పుడు మీరు ఈ సెషన్స్ జాయిన్ అయ్యారు అంటే అర్థం ఏంటి? ఆర్థికంగా మీరు ఎదగాలని అనుకుంటున్నారు కదా. ఆర్థికంగా ఎదిగిన తర్వాత మీరు ఎలా ఉందాం అనుకుంటున్నారు? మీ ఇల్లు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ వస్త్రధారణ ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ పిల్లలు, కుటుంబం, మీ ఫుడ్, మీ ఇంట్లో వస్తువులు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్పెసిఫిక్ గా మీరు విజువలైజ్ చేయగలగాలి. ఓకే, ఎందుకంటే విజువలైజేషన్ ఇస్ సో పవర్ఫుల్. మనం ఏది విజువలైజ్ చేస్తే అదే పొందుతాం. ఎందుకంటే దాని ప్రకారమే మన మైండ్ కూడా ట్యూన్ అయ్యి దానికి అవసరమైన పనులన్నీ మన చేత చేయిస్తుంది కాబట్టి. సో ముఖ్యంగా మనం ఏం చేయాలంటే, మనం ఆర్థికంగా అభివృద్ధి చెందిన తర్వాత ఎలా ఉందాం అనుకుంటున్నామో అలా ఉండడం ఇప్పుడు నుండే స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు వేలకు వేలు పట్టు చీరలు ఇవి అవి కొనుక్కొని ఉండాలని నేను చెప్పడం లేదు. ఓకే, మనం ఆర్థికంగా అభివృద్ధి చెందడం అంటే ఎక్కువ రేటు వస్తువులు వాడడం అని కాదు కదా. మన బేసిక్ నీడ్స్ ని తీర్చుకోగలుస్తూ మిగతాది మన అభివృద్ధికై ఉపయోగించుకునే విధంగా ఉండడం. ఓకే, సో అలా ఉండేటప్పుడు మనం ఎలా ఉంటాం, మన మాట తీరు ఎలా ఉంటుంది, మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మన సిట్టింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, మన వాకింగ్ ఎలా ఉంటుంది, జస్ట్ విజువలైజ్ యువర్ సెల్ఫ్. ఎలా ఉండాలనుకుంటున్నారు? ఓకే, ఇది ముందు రావాలి. ఒక ప్లాన్ వేసుకోవాలి. ఇలా ఇలా ఫలానా ఇల్లు, ఇన్ని రూమ్స్, ఓకే, దానిలో ఫర్నిచర్ ఇలా ఉండాలి. అలాగే మీరు ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నారు ఈ మనీ ఎర్నింగ్ కోసం, దానికోసం ఒక ప్లాన్. అది మీరు ఇండివిజువల్ గా చేస్తారా, లేకపోతే మీ అండర్లో ఇంకా ఎవరైనా వాళ్ళకి కూడా మీరు జాబ్స్ ఆర్ ఆపర్చునిటీస్ కలిగించి వర్క్ చేయిస్తారా? ఇవన్నీ కూడా ఒక క్లియర్ ప్లాన్ ఉండాలమ్మా. క్లియర్ గా మనం
విజువలైజ్ చేసుకోవాలి, ఇమాజిన్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఎప్పుడు అనుకుంటున్నాం కదా, మనం జీవితంలో ఏమి చేద్దాం అనుకున్నా, ఏమి పొందుతున్నా అది స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచే. ఓకే, ఆలోచన నుంచే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది. మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ విధంగానే పని చేయడం స్టార్ట్ చేస్తాం. ఏ విధమైన పని చేస్తామో అటువంటి రిజల్ట్సే పొందుతాం. కాబట్టి మనీ విషయంలో కూడా మనం డెవలప్ అవ్వాలి, మన జీవితం అభివృద్ధి చెందాలి అనుకుంటే అభివృద్ధి చెందిన తర్వాత మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అన్నది కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలి, స్పెసిఫికేషన్ ఉండాలి. ఓకే, యా. డబ్బు గురించి ఎలా ఆలోచించాలో తెలుసుకో మిత్రమా. ఓకే, ఇది మనం ఇప్పుడు చూద్దాం. మనీని మనం అట్రాక్ట్ చేయాలంటే, ఫైనాన్షియల్ గా మనం వెల్ సెటిల్డ్ అవ్వాలంటే ఎటువంటి ఆలోచన విధానాలు కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఒక స్త్రీగా ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో మనం ఎఫర్మేషన్స్ చెప్పుకుంటున్నాం కదా. ప్రతిరోజు అవి చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది, మన బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ ఓకే అన్ని అలా ట్యూన్ అవుతూ మన మైండ్ ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉంటూ మనం కూడా అలాగనే తయారైపోతున్నాం కదా ఇప్పుడు. మరి డబ్బు విషయంలో కూడాను మనం ఏం చెప్పుకుంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మనల్ని మనం తయారు చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నన్ను నేను ప్రేమిస్తున్నాను, ఇది రావాలి. ఓకే, నన్ను నేను ప్రేమిస్తున్నాను. అదేంటి మేడం, మనం డబ్బు కోసం కదా మాట్లాడుతాం, మనల్ని మనం ప్రేమించుకుంటే డబ్బు ఎలాగొస్తుంది? ఇది ఒక క్వశ్చన్ కదా. మనం మనల్ని ప్రేమించుకోలేకపోతే డబ్బుని ఎలా ప్రేమించగలం? అంతేనా? మన మీద మనకే ప్రేమ లేకపోతే, మన మీద మనకే నమ్మకం లేకపోతే, ఓకే మనకు ఒక హోప్ లేకపోతే డబ్బు మన దగ్గరికి ఎలా వస్తుంది? కాబట్టి మనం ఆర్థికంగా ఎదగాలి అంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి 100% మనస్ఫూర్తిగా. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన మీద నమ్మకం పెరుగుతుంది, మనకి కాన్ఫిడెన్స్. ఎస్, నేను చెయ్యగలను, ఈ పరిస్థితి నుండి నేను మారగలను అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఫస్ట్ పెరుగుతుంది. కాబట్టి నన్ను నేను ప్రేమిస్తున్నాను. సెకండ్ది వచ్చి నన్ను నేను ఉన్నతంగా ఒప్పుకుంటున్నాను. ఇన్ని రోజులు మన మైండ్కి మనం చెప్తూ వచ్చాం కదా, నా జీవితం ఇంతే, నాకు ఇన్ని కష్టాలు, ఆ కష్టాలు, ఈ కష్టాలు అన్నీ నావే, ఇవే మనం అట్రాక్ట్ చేస్తూ వచ్చాం కదా. ఇప్పుడు అలా కాకుండా నన్ను నేను ఉన్నతంగా ఒప్పుకుంటున్నాను. ఎస్, నేను ఉన్నతంగా ఉన్నాను, నేను ఉన్నతంగా తయారవుతున్నాను అని మనకి మనమే చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి. ఎందుకంటే నమ్మకం ఉన్న చోటే ఏదైనా కూడా నిజమై నిలుస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ నేను పొందాలనుకున్న దేనినైనా నా అంతర్శక్తి నాకు అందిస్తుంది. నేనేం పొందాలనుకున్నా నా అంతర్శక్తి, నాలోనే దాగి ఉన్న శక్తి నాకు అందిస్తుంది అన్న నమ్మకం కూడా ఉండాలి. ఓకే, నేను బిలియనర్ని, డబ్బు సంపాదన నా దగ్గర సమృద్ధిగా సంపూర్ణంగా ఉంది. ఇంతవరకు మన దగ్గర లేదు 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 అని అనుకున్న వాళ్ళంతా కూడా ఇక పైనుంచి ఏమనుకోవాలంటే ఎస్, నా దగ్గర సమృద్ధిగా డబ్బు ఉంది, నేను సంపూర్ణంగా నా జీవితాన్ని జీవిస్తున్నాను, నేను బిలియనియర్ని. మిలియనియర్ అవుదాం అనుకుంటున్నారో, బిలియనియర్ అవుదాం అనుకుంటున్నారో, ఇంకేదేం అవుదాం అనుకుంటున్నారో మీ ఇష్టం. ఏది అవ్వాలనుకుంటే అది అవుతారు ఖచ్చితంగా. ఓకే, అయితే ముందే మనం అది మనకి చెప్పుకోవాలి. ఓకే, అలాగే నాలోని అంతర్శక్తికి ప్రణామములు. ఓకే,
నాలో ఉన్న అంతర్శక్తి ఏదైతే ఉందో, హిడెన్ పవర్ ఏదైతే ఉందో, దానికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకోవాలి, ప్రణామాలు తెలియజేయాలి. ఆ అంతర్శక్తిని ఇన్ని రోజులు మనం మర్చిపోయినందుకు క్షమాపణలు కూడా చెప్పాలి. బయట ప్రపంచాన్ని, బయట వ్యక్తుల్ని, బయట పరిస్థితుల్ని బ్లేమ్ చేస్తూ మనలోనే ఉన్న శక్తిని మనం ఇన్ని రోజులు కనుక్కోకుండా, తెలుసుకోకుండా ఉన్నందుకు క్షమాపణలు కూడా చెప్పాలి. అలాగే విశ్వశక్తికి కృతజ్ఞతలు. ఆ యూనివర్సల్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ యూనివర్సల్ ఎనర్జీకి కూడా ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఎందుకంటే మన పట్ల ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటూ, మనకి తోడుంటూ, మనకి ముందుకు నడిపించడానికి అవసరమైన అవకాశాలన్నీ కూడా అందిస్తూ ఉంటుంది యూనివర్సల్ ఎనర్జీ. కానీ మనమే వాటిని అందిపుచ్చుకోవడంలో ఉన్న తేడాల వల్ల వెనక్కి ముందుకి వెళ్తూ ఉంటాం. ఎవరైతే సరైన సమయంలోని వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు డెవలప్ అవుతారు లైఫ్లో. కానీ ఆపర్చునిటీ వచ్చి మనకి తలుపు తట్టినా కూడా నేను తీయను అని ఎవరైతే ఊరుకుంటారో, ఓకే టాటా బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోద్ది, మనం అలాగే ఉంటాం. ఓకే, నెక్స్ట్ గురుశక్తికి ప్రణామములు. గురుశక్తి, శక్తి, ఎనర్జీ. గురువు అంటే ఎవరు ఇక్కడ చెప్పండి? మామూలుగా మనం ఎవరిని గురువు అంటాం? మనకు మంచి నేర్పే వాళ్ళని గురువు అంటాము. బట్ ఇక్కడైతే మనకు మనమే గురువు. అంతర్శక్తి గురించి మాట్లాడేటప్పుడు ఎస్, మనలో ఉన్న అంతర్శక్తి ఏదైతే ఉందో ఆ అంతర్శక్తిని కూడా మనం గురువుగా ఇక్కడ తీసుకోవాలి. అలాగే మన జీవితంలో ఎవరైతే మనకి మన అభివృద్ధికి అవసరమైన విషయాలన్నీ కూడా ముందుండి నేర్పిస్తూ ముందుకి తీసుకెళ్తూ ఉన్నారో వాళ్ళ పట్ల కూడాను మనకి కృతజ్ఞతాభావం ఉండాలి. గురుశక్తికి ప్రణామములు. ఓకే, మన జీవితంలో ఎదురవుతున్న డిఫరెంట్ సిచ్యువేషన్స్కి కూడా మనం ప్రణామాలు చెప్పాలి. ఎందుకంటే అవే మనల్ని స్ట్రాంగ్గా తయారు చేస్తూ ఉంటాయి, అవే మనల్ని ఆలోచింపజేసేటట్టు చేస్తూ ఉంటాయి, అవే మనల్ని ఒక సంపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతూ ఉంటాయి. ఇది ఎవరు కూడా మర్చిపోకూడదు. ఓకే, ఎప్పుడైతే మన లైఫ్లో ఛాలెంజెస్ వస్తాయో అప్పుడే మనం ఆలోచిస్తాం ఇప్పుడు ఏం చేయాలి అన్నది. లేకపోతే రొటీన్ అలాగనే వెళ్తుంది, మనం కూడా గుంపులో ఒకరిలా ఉంటూ ఉంటాం. ఓకే, కానీ లైఫ్లో ఛాలెంజెస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనలో ఒక ఆలోచన అన్నది వస్తుంది. ఆలోచన మొదలైనప్పుడు మాత్రమే జీవితంలోని అభివృద్ధి ప్రారంభం అవుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మనస్ఫూర్తిగా చెప్దాం. మీ అందరూ కూడా స్ట్రైట్గా కూర్చోండి. ఫస్ట్ బ్రీదింగ్ కొంచెం ప్రాక్టీస్ చేసి ఇప్పుడు హోపోనోపోనో చేద్దాం విత్ దీస్ అఫర్మేషన్స్. ఓకే, సిట్ స్ట్రైట్, టేక్ డీప్ బ్రెత్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. ముందుగా చేతులు జోడించి మనకు ఇంత అద్భుతమైన జన్మని ప్రసాదించినందుకు ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే మనల్ని కని పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి వరకు కూడా తీసుకువచ్చిన మన తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా మన తాలూకా ప్రణామాలు తెలియజేద్దాం. ఇప్పుడు మనీ పట్ల ఇంతవరకు మనకి ఏ భావం అయితే ఉందో దానిని మార్చుకునే ప్రయత్నంలో ఆల్రెడీ మనీకి సంబంధించిన నెగిటివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వదులుకుంటూ పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నానికి ముందుండి నన్ను
ముందుకు నడిపించమని ఆ విశ్వాన్ని కూడా కోరుకుందాం. అలాగే ఆ మనీ ఎనర్జీని కూడా కోరుకుందాం. డియర్ మనీ, ఇంతవరకు నీ విషయంలో తెలుసో తెలియకో నేను పెట్టుకున్న భావాలు, ఆలోచిస్తున్న ఆలోచనలు ఇవన్నీ కూడా తప్పని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలుగా నీ పట్ల నేను అటువంటి బిహేవియర్, అటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నందుకు ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ద మోస్ట్. ఇన్ని రోజులు మనీ అంటే కేవలం కాయిన్స్ అండ్ నోట్స్ అని మాత్రమే అనుకుంటూ రావడం వలన నీ పట్ల ఎంత పాజిటివ్ వైబ్స్ ఉండాలో అవి లేకుండా పోయాయి. నేనే నీతో దూరం అవడానికి కారకురాల్ని అయ్యాను. ఐ రియల్లీ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ద మోస్ట్. నువ్వు ఒక ఎనర్జీ. ఎస్ మనీ, నువ్వు ఒక ఎనర్జీ. నీ ఎనర్జీ ఎప్పుడు కూడా నాలో ఉన్న ఎనర్జీతో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే నువ్వు నా దగ్గరికి అబండెంట్ గా చేరుతావు అన్న విషయం నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఎంతసేపు నీ పట్ల నెగిటివ్గా ఆలోచిస్తూ నా దగ్గర నువ్వు లేవు అని పదే 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 నేను కోరుకోవడం వల్ల మాత్రమే నువ్వు దూరం అవుతూ వచ్చావన్న విషయం నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. రియల్లీ ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ద మోస్ట్. ఈ క్షణం నుండి నీ పట్ల నేను క్రొత్త భావాన్ని, పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నా. నీ విషయంలో ఈ క్షణం నుండి మరెప్పుడు కూడాను ఎటువంటి నెగటివిటీస్ లేకుండా పాజిటివ్గా ఉంటూ అబండెంట్గా తయారవడానికి నా సాయశక్తుల మనసారా ధర్మంగా న్యాయంగా ప్రయత్నిస్తాను. ఎస్ మనీ, ఇది నేను నీకు చేస్తున్న ప్రతిజ్ఞ. సో ఇదే సందర్భంగా నాకు నేను చెప్పుకుంటున్న అఫర్మేషన్స్ ఇవి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో మీరు మనస్ఫూర్తిగా అవి ఫీల్ అవుతూ చెప్పండి. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నన్ను నేను ఉన్నతంగా ఒప్పుకుంటున్నాను. నేను పొందాలనుకున్న దేనినైనా నా అంతర్శక్తి నాకు అందిస్తుంది. నేను బిలీనియర్ని. డబ్బు సంపద నా దగ్గర సమృద్ధిగా సంపూర్ణంగా ఉంది. నాలో అంతర్శక్తికి ప్రణామములు. విశ్వశక్తికి కృతజ్ఞతలు. గురుశక్తికి ప్రణామములు. నాలో ఉన్న అంతర్శక్తిని సక్రమంగా వ్యవహరించి జీవితంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ఈ క్షణం నుండి నా ప్రయత్నం ప్రారంభిస్తున్నాను. ఎస్, ఐఎమ్ ఎ ఛాంపియన్. నేను జీవితంలో ఏది కోరుకుంటానో అది సాధిస్తాను. ఐఎమ్ ఎ మెజిషియన్.
నా జీవితంలో కావలసిన మార్పులను నేనే తెచ్చుకుంటాను. ఐఎమ్ సో పవర్ఫుల్. నేను ఎలా కావాలంటే నా జీవితాన్ని అలా మలుచుకుంటాను. ఎస్, అలానే మలుచుకుంటాను. ఐఎమ్ బికమింగ్ అబండెంట్. ఐఎమ్ బికమింగ్ హ్యాపీ. ఐఎమ్ బికమింగ్ పవర్ఫుల్. ఐఎమ్ బికమింగ్ జాయస్. Everything in my life becoming so powerful. Yes, I'm so powerful. I'm so powerful. ఇప్పుడు నెమ్మదిగా చేతులు రబ్ చేయండి, కళ్ళ మీద పెట్టుకోండి, నెమ్మదిగా ఓపెన్ చేయండి. ఏమనిపించింది? చాలా ధైర్యం వచ్చింది మేడం. Yes. ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలం జీవితం. అది మనలో ఉంటది, కానీ మనం దాని మీద ముసుగులు వేసేస్తుంటాం. వాటిని అన్నింటినీ తొలగిస్తే అప్పుడు అది ప్రజ్వలిస్తుంది అన్నమాట మన లోపల. దాంతో మనం చేయవలసినవన్నీ చేస్తూ ఉంటాం. ఈ అఫర్మేషన్స్ మీరు రాసుకోండి, ఓకేనా? వీడియో మనం పోస్ట్ చేస్తాం కదా, మీరు వినండి కూడా. వీలైతే అవసరమైతే ప్రతిరోజు కూడా వింటూ ఉండండి. అఫర్మేషన్స్ రాసుకొని ప్రతిరోజు విత్ ఫీలింగ్ చదువుతూ ఉండండి. అవసరమైన ప్రయత్నాలు కూడా ఆటోమేటిక్గా మనం చేయడం కూడా ప్రారంభమవుతుంది. ఓకే, money comes to me in increasing amounts from multiple sources. ఎప్పుడైతే మనం అఫర్మేషన్స్ ప్రతిరోజు చదవడం, ఆలోచించడం చేస్తూ ఉంటామో అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఏంటంటే మనీ కమ్స్ టు మీ ఇన్ ఇంక్రీజింగ్ అమౌంట్స్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. ఓకే, డబ్బు సంపాదన అన్నది కేవలం ఒకే సోర్స్ తో చేయాలని కూడా లేదు కదా. మనకి టైమ్, ఎనర్జీ ఉంటే, మనలో స్కిల్స్ ఉంటే, ఆ స్కిల్స్ అన్నింటినీ కూడా కరెక్ట్ గా ట్యూన్ చేసుకొని మనం కానీ ప్రయత్నిస్తే మనీ ఎర్నింగ్ కోసం డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని. కొంతమంది 2-3 రకాల బిజినెసెస్ చేస్తూ ఉంటారు. కొంతమంది జాబ్ చేస్తూ వేరే ఇంకేమైనా బిజినెస్ చేస్తూ ఉంటారు. కొంతమంది డిఫరెంట్ సర్వీసెస్ అందిస్తూ ఉంటారు పీపుల్కి. ఓకే, అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బు సంపాదన కేవలం 2 విధాలుగా మాత్రమే అవుతుంది. ఇదేంటంటే వ్యక్తులకి, ఎదుటి వ్యక్తులకి ఎయిదర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అందించడం వలన మాత్రమే. గూడ్స్ అంటే వస్తువులు, రకరకాల వస్తువులు మనం తయారు చేసో కొనో వేరే ఇంకెవరికైనా అమ్మడం చేయడం వల్ల కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే సర్వీసెస్. ఇప్పుడు డాక్టర్, లాయర్, టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అలాగే కోచెస్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి, సర్వీస్ అందిస్తున్నారు. దానికి తగ్గ ఫలితం వాళ్ళు డబ్బు రూపంలో పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇది క్లారిటీ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. మనం డబ్బు సంపాదించాలి అంటే 2 మార్గాలు. ఎయిదర్ మనం వస్తువుల్ని తయారు చేసో కొనో అమ్మడం చేయడం వలన, ఇంకొకటి సర్వీసెస్ని అందించి పొందడం. సో అందులో మన వల్ల ఏమవుతుంది అన్నది ఆలోచించాలి. ఓకే, మనకున్న స్కిల్స్ బట్టి మనం ఏం చేయగలం, ఈ రెండింటిలో ఏది ఎంచుకుందాం. ఆ ఎంచుకున్న తర్వాత ఇంకా ఏం చేయాలన్నది అది ఇంకా ఇన్ డీటెయిల్ డెప్త్, అది మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఈ క్లారిటీ రావాలి. అంటే ఎవరైతే ఇన్కమ్ గెయినింగ్ చేద్దాం అనుకుంటున్నారో వస్తువులు ఉపయోగించా లేదా సర్వీసెస్ ఉపయోగించా అన్నది ఒక క్లారిటీ కావాలి. మేనిఫెస్ట్ మోర్ మనీ ఇన్ యువర్ లైఫ్. ఓకే, మన జీవితంలో ఆర్థికంగా
వెనకబడి ఉండడం వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో మనం ప్రాక్టికల్ గా కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం, కొన్ని మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను చూస్తే మనకు అర్థమైపోతుంది. ఓకే, డబ్బులు ఉండి కరెక్ట్ గా యూజ్ చేయడం వల్ల ఎలా అలా అభివృద్ధి చెందుతున్నారో అర్థమవుతుంది. డబ్బులు లేకపోయినా కష్టపడి ఎలా వాళ్ళు పైకి వచ్చారో కూడా అర్థమవుతుంది. డబ్బులు ఉన్నప్పుడు కరెక్ట్ గా దాన్ని ఉపయోగించకపోవడం వల్ల ఎంత పతనం అయిపోతారో కూడా మనకు అర్థం. ఓకే, జీవితాలని అబ్జర్వ్ చేయాలి మనం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ప్రతిదీ మనమే ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకొని అప్పుడు చేద్దాం అనుకుంటే మనకి ఇది ఒక్కటే జీవితం ప్రస్తుతానికి, ఉన్నది ఒక్కటే జీవితం. కాబట్టి దీన్ని బెటర్గా చేయాలంటే ఏం చేయాలంటే మనం స్టడీ చేయాలి కొంచెం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ డెసిషన్ మేకింగ్స్ ఎలా వాళ్ళ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ మనం ఏం చేయాలి అన్నది ఒక క్లారిటీ తెచ్చుకోవాలి తప్ప ఇప్పుడు ప్రతిదీ మనమే స్వయంగా అందులో దిగి చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని చేస్తామంటే ఈలోపు సగం జీవితం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, కాబట్టి మేనిఫెస్ట్ మోర్ మనీ ఇన్ యువర్ లైఫ్. మనం అబండెంట్ గా తయారవ్వాలి అనుకుంటే మనమే మనీని కూడా మేనిఫెస్ట్ చేసుకోవాలి. మనం మొన్న సాటర్డే క్లాస్ లో మాట్లాడాం కదా, మ్యాజిక్ బుక్ రాసుకోవాలి. ఓకే, ఎలా ఉందాం అనుకుంటున్నారు మీరు స్పెసిఫిక్ గా? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతి ఉంది, తనకు ఒక 1 lakh rupees అవసరం ఉంది. ఓకే, ఆశ్లేషణ అడిగింది, ఆశ్లేషణ నాకు కొంచెం డబ్బు కావాలి అని అంటే ఆశ్లేష ఇస్తుందా ఇవ్వదా? వెంటనే వెంటనే ఇవ్వదు కదా. ఎందుకు? ఆలోచిస్తుంది, ఆమె ఇస్తుందా ఇవ్వదా నెక్స్ట్ టైం అని ఆలోచిస్తుంది, అదొక విషయం. ఇంకోటి ఏంటంటే కొంత డబ్బు అంటే ఎంత డబ్బు? 10 రూపాయలా, 100 రూపాయలా, 1000 రూపాయలా, 10,000, 1,00,000? అది అక్కడ ఒక స్పెసిఫికేషన్ లేదు కదా, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు 1000 రూపాయలు అనుకోండి, ఈవిడ దగ్గర ఒక 10,000 ఉంటే ఓకే 1000 రూపాయలు ఇచ్చినా పర్వాలేదు, ఆమె మీద నాకు నమ్మకం ఉంది, తిరిగి వస్తుంది అనుకోడానికి. ఓకే, కానీ తినకు కావాల్సింది 1,00,000 రూపాయలు, కానీ అడిగింది నాకు ఇలాగ హెల్ప్ కావాలి చేస్తారా అని. అంటే ఏంటవుతుంది అక్కడ? స్పెసిఫికేషన్ లేదు కాబట్టి ఆ డబ్బు తినకి అందుతుందా అందదు కూడా క్లారిటీ ఉండదు. ఓకే, అప్పుడు ఆశ్లేష అడుగుతుంది ఎంత కావాలి అని. అప్పుడు భారతి 1,00,000 రూపాయలు కావాలి అని అన్నది అనుకోండి. ఒకవేళ ఆశ్లేష దగ్గర అంత ఎబిలిటీ ఉంటే, ఈమె మీద కూడా అంత నమ్మకం ఉంటే మేబీ హెల్ప్ చేయొచ్చు. లేదంటే ఐఎమ్ సారీ, నా దగ్గర ప్రెజెంట్ అంత అమౌంట్ లేదు అని చెప్పేస్తుంది. అంతే కదా? కాబట్టి మనం మన లైఫ్లో ఎంత సంపాదించాలనుకుంటున్నాం, పర్ మంత్ ఎంత టార్గెట్, పర్ ఇయర్ ఎంత టార్గెట్, ఇది స్పెసిఫిక్గా అనుకోవాలన్నమాట. అనుకున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని బట్టి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. లేకపోతే ఏవో చేస్తూ ఉంటాం. ఓకే, కానీ ఏది ఎక్కడి వరకు వెళ్తుందో, ఎంత ఖర్చు అవుతుందో, ఎంత ఇన్కమ్ వస్తుందో ఏం తెలియదు మనకు అప్పుడైతే. కాబట్టి ఏం చేయాలంటే టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవాలి, మేనిఫెస్ట్ చేసుకోవాలి స్పెసిఫిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 10,000 నేను అనుకున్నాం అనుకోండి. ఓకే, ఆ 10,000 సంపాదించడానికి ఏం చేద్దాం అది కూడా అప్పుడు ఆలోచించాలి కదా. 10,000 సంపాదించేస్తాను అనేసుకుంటే అయిపోద్ది ఏంటి? ఎలా సంపాదించాలి, ఏ పని చేయాలి, దానికోసం ఆలోచించడం అవుతుంది. ఆ తర్వాత ఎంత సమయం దానికోసం వెచ్చించాలి, ఓన్గా చేసుకోవాలా, ఇంకెవరు హెల్ప్ చేసుకోవాలా, లేకపోతే ఒకళ్ళ దగ్గర చెయ్యాలా, ఇలాంటి బోల్డ్ ఉన్నాయి కదా. ఇవేవి ఆలోచించకుండా ఏదో అవ్వాలంటే ఎప్పుడు అవ్వలేదు. కాబట్టి మీరు ఎలా ఉందాం అనుకుంటున్నారు, ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నారు, ఎంత లోపు, ఎన్ని డేస్ ఆర్ ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ లో ఎంత మీ టార్గెట్, ఇలాంటివన్నీ కూడా క్లియర్ గా మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మాత్రమే దాన్ని సాధించడం అవుతుంది. ఓకే, సో మీ అందరూ కూడా ఈరోజు మన సెషన్ అయిపోయిన తర్వాత
కూర్చొని శుభ్రంగా ఆలోచించుకొని ఫర్దర్ ఎలా ఉందాం అనుకుంటున్నారు అన్నది రాయండి. ఓకే, నెక్స్ట్ మనీ మంత్రాస్ టు గ్రో యువర్ హెల్త్. ఓకే, ఇప్పుడు మనం ఎఫర్మేషన్స్ చెప్పుకున్నాం కదా, ఆ ఎఫర్మేషన్స్ అన్ని కూడా మనకి మనం స్ట్రాంగ్ గా తయారు చేసుకోవడానికి చెప్పుకున్నాం. దానికి ఇంకొంచెం మనం ఎనర్జీ యాడ్ చేద్దాం విత్ దీస్ మనీ మంత్రాస్. వీటి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, జస్ట్ మీరు అర్థం చేసుకొని ఇవి కూడా రాసుకొని ఉంచుకుంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ప్రాస్పెరిటీ విత్ ఇన్ మీ, ప్రాస్పెరిటీ అరౌండ్ మీ. సమృద్ధి అన్నది నాలోనూ ఉంది, నా చుట్టుపక్కల కూడా ఉంది. ముందు ఆ ఫీలింగ్ మనలో ఉండాలి, ఐఎమ్ అబండెంట్ అని. ఓకే, సమృద్ధి నాలో ఉంది, నా చుట్టుపక్కల కూడా ఉంది. మనీ ఈజ్ ఎనర్జీ, సో మనీ ఈజ్ గుడ్. కొంతమందికి ఏంటంటే మనీ పట్ల కొంచెం నెగిటివ్ భావం ఉంటుంది, అంటే ఎక్కువ సంపాదిస్తే కష్టాలు ఎక్కువ వస్తాయని. ఓకే, లేదా ఎక్కువ సంపాదించేస్తే మేనేజ్ చేయడం రాదు అనుకుంటారు కదా. ఇప్పుడు ఏదైతే ఉందో అది ఓకే, తినడానికి తాగడానికి మనకి అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం, మరి ఎక్కువ ప్రయత్నించక్కర్లేదు అనుకుంటారు. కానీ మనీ ఈజ్ ఎనర్జీ, శక్తి అది. అలాగే మనీ ఈజ్ గుడ్. ఎప్పుడు మనం మంచి మనసుతో ధర్మంగా న్యాయంగా మనీ సంపాదించినప్పుడు అది ఎప్పుడు కూడా గుడ్ మనీ అవుతుంది. గుడ్ మనీ మన దగ్గరకు వచ్చినప్పుడు దానితో మనం చేసే పనులు కూడా మంచి పనులే చేస్తాం, తిరిగి మనం మంచి ఫలితాలనే పొందుతాం. అంతే కదమ్మా. ఇప్పుడు ఎవరెవరైతే వెల్ సెటిల్డ్ రిచ్ పర్సన్స్ ఉన్నారో వరల్డ్లో, వాళ్ళందరిని అబ్జర్వ్ చేసామనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ టైంని ఎనర్జీని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని అబండెంట్గా డబ్బుని సంపాదిస్తున్నారు. ఆ డబ్బుని మళ్ళీ మంచి కార్యాల కోసం ఉపయోగిస్తున్నారు. అది అలాగా మళ్ళీ డెవలప్ అవుతూనే ఉంది. కాబట్టి డబ్బు సంపాదించడం, అబండెంట్గా ఉండాలనుకోవడం తప్పు కాదు. అయితే న్యాయంగా ధర్మంగా అవి చేయడానికి ప్రయత్నించాలి. మన సమయాన్ని మన శక్తిని దానికోసం కరెక్ట్గా యూటిలైజ్ చేయాలి. ఓకే, ఐఎమ్ అబండెంట్, రిచ్, వెల్దీ, డిజర్వింగ్, వర్ది. నేను సమృద్ధిగా ఉన్నాను, నేను రిచ్గా ఉన్నాను. ఓకే, వెల్త్ నా దగ్గర ఉంది, అలాగే నాకు ఈ అర్హత ఉంది, ఇది కూడా ఉండాలి. అర్హత ఉంది అనుకుంటే కాదు, అర్హత సంపాదించడానికి కూడా ప్రయత్నించాలి. ఫైనాన్షియల్ విషయంలో మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే మన అర్హతను మనం పెంచుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి అని అర్థం. ఓకే, వాటిని అర్థం చేసుకొని మన అర్హతను కానీ మనం పెంచుకుంటే డబ్బు విషయంలో, అప్పుడు ఆటోమేటిక్గా ఎనర్జీ అబండెంట్గా ఫ్లో అవుతుంది. ఓకే, మై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ వెల్త్ బియాండ్ మనీ. వెల్త్, మనీ. మనీ అంటే డబ్బు, ఇక్కడ మామూలుగా మనం ఫిజికల్ ఫామ్ లో చూస్తే. వెల్త్ అంటే ఏంటి? సంపద అంటాం కదా. సంపద. యా, ఇక్కడ సంపద అంటే కేవలం డబ్బు ఒకటే కాదు కదమ్మా. మన కుటుంబం, తర్వాత మనకున్న ఆస్తిపాస్తులు, మనలో ఉన్న స్కిల్స్, మన సమయం, మన ఎనర్జీ, ఇవన్నీ కూడా మనకి సంపదే. ఓకే, సో వాటన్నింటినీ కూడా ఎప్పుడైతే మనం కరెక్ట్ గా యూజ్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మనం ఎప్పుడు కూడా అబండెంట్ గా ఉంటాం. మనీ ఈజ్ ఇన్ మై మైండ్, మై మైండ్ క్రియేట్స్ మనీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్. మనీ ఎక్కడుంది? మన మైండ్ లోనే ఉంది. ఎస్, మై మైండ్ క్రియేట్స్ మనీ. ఓకే, మన మైండ్ లోనే మనీ ఉంది, అదే తిరిగి మళ్ళీ మనీని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇవి మీరు రాసుకొని రోజు కూడా చదువుతూ ఉండండి. ఇప్పుడు ఈ లాస్ట్ సెంటెన్స్ కోసం ఇన్ డీటెయిల్ గా కొంచెం మాట్లాడు. మనీ ఈజ్ ఇన్ మై మైండ్ అండ్ మనీ క్రియేట్స్, మన మైండ్ క్రియేట్స్ మనీ. దీనికి చెప్పగలరా ఎవరైనా? ఈ విషయాని కోసం మాట్లాడగలరా? అంటే
మన మైండ్ లో మనకి ఎనర్జీ ఉంటది మేడం, మనీ కూడా ఎనర్జీ రూపంలో ఉంటుంది. సో అది అది క్రియేట్ చేసుకోవచ్చు అన్నది అన్నది నాకు అనిపించింది. ఎస్, వెరీ గుడ్. ఇంకెవరికి ఏమనిపించింది? మనీ ఈజ్ ఇన్ అవర్ మైండ్ క్రియేట్స్ మనీ. ఈ విషయం పట్ల మీ అవగాహన ఏంటని చెప్పండి. అది కరెక్టేనా కాదా? మన ఆలోచన శక్తిని ఉపయోగించి మనీని కూడా సంపాదించవచ్చు అని. ఏదైనా మన జీవితంలోని మార్పులు రావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది ఆలోచన. అంటే మన మైండ్ నుండే కదా, మనీ కూడా అక్కడ నుండే ఉంటది. ఓకే, ఇప్పుడు ఎవరెవరైతే వెల్ సెటిల్డ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు ఆలోచిస్తారు కదమ్మా. కరెక్ట్ గా ఆలోచించుకొని అన్ని ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఎక్కడ ఏది అవసరమో మళ్ళీ సరిదిద్దుకుంటూ ఉంటారు. అలా అలా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆలోచించకుండా ఏది అవ్వదు. కేవలం ఆలోచించి ఊరుకున్నంత మాత్రం కూడా ఏమవ్వదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న మనీని ఎలా ఖర్చు చేయాలి, ప్రాపర్ గా ఖర్చు చేయాలి అనే దాన్ని కూడా ఆలోచించాలి కదా. అంతే, ఆలోచించాం కదా. అది అలా చేయడం కూడా మనం మనీని ప్రిపేర్ చేసినట్టే, దాన్ని మన మైండ్ లో అంతే. ప్రిపేర్ చేసి. వన్ సెంటెన్స్ లో చెప్పాలంటే అసలు మన జీవితం ఎలా ఉన్నది, ఇలా ఉండడానికి కారణం ఏంటి, మేబీ అబండెంట్ గా లేదా డెఫిషియెంట్ గా ఉన్నదంటే కారణం మన ఆలోచనే. అంతే, ఇంకేం లేదు. అందుకే కదా మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఈ జీవితంలో ఎటువంటి మార్పు రావాలన్నా ముందు మీ మైండ్ సెట్ మార్చండి. అదే ఫౌండేషన్. నేను ఇంతవరకు ఎన్ని బుక్స్ అయితే చదివానో మనీ రిలేటెడ్, అలాగే ఎంతమంది జీవితాలను అయితే చూశానో, ఒక్కడే నాకు అర్థమైంది ఏంటంటే కేవలం ఆలోచన మాత్రమే మన జీవితాన్ని ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉంటది. ఓకే, దీన్ని మనం మనీ సంపాదించాలంటే ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి కదా. ఇన్వెస్ట్మెంట్ కూడా చెయ్యాలి. అయితే ఇన్వెస్ట్మెంట్ మనం ఏం చేద్దాం అన్నది కూడా ఒక పాయింట్. కొంతమంది మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు తిరిగి మళ్ళీ మనీ సంపాదించడానికి. కొంతమంది వాళ్ళ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే ఇన్వెస్ట్మెంట్ ఆన్ సెల్ఫ్ అన్నది ఇంకా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు అన్నీ తెలియకపోవచ్చు కదా. మనం ఎప్పుడు అనుకుంటాం కదా, నాన్ ఈజ్ ఏ డ్రాప్ అన్నోన్ ఈజ్ ఎన్ ఓషన్. కాబట్టి మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి కదా. టైం ఇన్వెస్ట్ చేయాలి, ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాలి, మనీ కూడా ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ మూడు మనం ఇన్వెస్ట్ చేసి అభివృద్ధి చెందుదామని ఖచ్చితంగా నిర్ణయించుకున్నప్పుడు మనం ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికన్నా 100 రెట్లు డెవలప్మెంట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అంతే మేడం. కేవలం మనం ఏదో ఎడ్యుకేషన్ పరంగా అయినా బిజినెస్ పరంగా అయినా టైము మనీ రెండు ఇన్వెస్ట్ చేయాలి. అంతే, టైము మనీ. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీకు వీడియో ఒకటి పంపించాను గ్రూప్ లో, చూసారా? ఏం అర్థమైంది మీకు అది చూసిన తర్వాత? దాని అంటే లైక్ మైండ్ పీపుల్ అందరు ఒక చోట చేరి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ని పొందాలంటే టైం ని ఇన్వెస్ట్ చేయాలి, డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి, నాలెడ్జ్ ని కూడా. అంతే. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ ఏజ్డ్ పీపుల్ ఉన్నారన్నమాట. మ్యారేజ్ అవ్వకపోయిన వాళ్ళు యంగ్స్టర్స్ ఉన్నారు, మ్యారేజ్ అయిపోయి పిల్లలు కూడా బాగా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, 10-12 బిజినెస్లు చేస్తున్న వాళ్ళు కూడా వచ్చారు. కోట్లల్లో వాళ్ళ టర్న్ ఓవర్ ఉంటుంది మంత్లీ. వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఇంకా మేము నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, జీవితాన్ని ఎలాగా ఒక ఫుల్ఫిల్ లైఫ్ చేసుకోవాలన్నది తెలుసుకోవడానికి. ఓకే, అందుకే ఏంటంటే
కేవలం మనం సింగిల్ గా ఏదో అనుకుంటూ తెలిసి తెలియని నాలెడ్జ్ తో చేస్తూ ఫెయిల్యూర్ని చూస్తూ మళ్ళీ నేర్చుకుంటూ మళ్ళీ ముందుకెళ్ళే విధానం కన్నా ఒక కమ్యూనిటీ ఉందనుకోండి, లైక్ మైండెడ్ పీపుల్ తాలూకు కమ్యూనిటీ, అప్పుడు ఏమవుతుంది అంటే ఒకరికొకరు సపోర్ట్ ఉంటుంది అన్నమాట ఎప్పుడు. ఓకే, అంటే కలిసి మాట్లాడడం, డిస్కస్ చేయడం, ఫర్దర్ ఏం చేయాలనుకోవడం, ఇలాంటివన్నీ ఎవరికి వచ్చిన ఐడియాస్ వాళ్ళు షేర్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక సంపూర్ణత్వం వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంట్లోనైనా అంతే కదమ్మా, మనం ఏదైనా చెయ్యాలంటే కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకుంటాంగా, ఫలానాది ఎక్కడికి వెళ్ళాలన్నా లేకపోతే చేయాలన్నా, ఒక ఫంక్షన్ చేయాలన్నా ఎప్పుడు చేద్దాం, ఎలా చేద్దాం, ప్లేస్ ఎక్కడ, ఎంత అమౌంట్ పెడదాం, ఎవరిని పిలుద్దాం, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ మనం మాట్లాడుకొని చేసేటప్పుడు ప్రీ ప్లాన్ గా చేసినప్పుడు ఏమవుతుందంటే చక్కగా సక్సెస్ఫుల్ గా అవుతుంది. అసలు అవేమీ లేకుండా ఎలా పెడతా అలా ఒకరికి ఏదో అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ తర్వాత ఫేస్ చేయవలసినవన్నీ కూడా ఫేస్ చేయవలసి వస్తుంది. ఓకే, సో అక్కడికి వెళ్ళడం అంటే ముంబై వెళ్ళడం కూడా నేను ఎందుకు వెళ్ళానంటే, మా తమ్ముడు అంటే నా పెద్ద తమ్ముడు, తను ఒక మెకానికల్ ఇంజనీర్, జాబ్ చేస్తున్నాడు. తను ఒక కోర్స్ చేశాడు అనమాట. ఇప్పుడు అక్కడ ముంబైలో ఎవరైతే సెషన్ కండక్ట్ చేశారో దేవ్ గద్వీ సార్, అతని దగ్గర 3 months కోర్స్ ఒకటి చేశాడు. అది 5 lakhs 3 months కోసం. ఓకే, సో నేను ఎప్పుడైతే విన్నానో 5 lakhs పెట్టి 3 months కోర్స్ చేస్తున్నాడని, 5 lakhs 3 months కోర్స్ కోసం ఏముంటది అందులో అనిపించింది మాట నాకు. అంతే కదమ్మా, ఇప్పుడు మామూలుగా స్టడీస్ స్కూల్స్ కోసమో కాలేజ్ కోసమో ఫీజులు అవి కట్టడం అవన్నీ మామూలు చదివిస్తుంటాం, అవి వేరు. ఇప్పుడు తను కంప్లీట్ స్టడీస్ కంప్లీట్ అయిపోయి మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు, జాబ్ చేస్తున్నాడు, మెకానికల్ ఇంజనీర్, స్టిల్ 3 months కోసం 5 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే ఏంటి ఉంటుంది ఆ కోర్సులో అని అనిపించింది అనమాట. ఓకే, ఆ తర్వాత తను అవన్నీ అటెండ్ అవ్వడం, అవన్నీ ఫాలో అవ్వడం, చేస్తూ ఉండడం, విత్ ఇన్ 1 year లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ కనిపించింది ఆ అబ్బాయిలో. అన్ని విషయాల్లో, ఫైనాన్షియల్ మ్యాటర్స్, రిలేషన్షిప్ మ్యాటర్స్, కెరియర్ మ్యాటర్, మనీ మ్యాటర్, స్పిరిచువాలిటీ, అన్నీ కూడా. ఓకే, సో అవన్నీ అటెండ్ అయ్యి తను ఫస్ట్ రిజల్ట్స్ చూసిన తర్వాత నాతో షేర్ చేయడం అది చేస్తుండేవాడు. ఎందుకంటే నా మైండ్ సెట్ ఏంటంటే చెప్పాను కదా మీకు, లాస్ట్ 17 years నుండి నాకు డ్రీమ్ ఉంది, ఫలానా ఫలానా చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పి. తర్వాత చిన్నప్పటి నుండి నన్ను చూస్తున్నాడు కదా తను, టీచింగ్ అంటే నాకు ఇష్టం, వీలైనంత వరకు అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఇష్టం, ఇవన్నీ. సో నాతో అవన్నీ షేర్ చేయడం, నాకు వాటి కోసం చెప్పడం, అవన్నీ అవుతుండేది. ఆ క్రమంలోనే 3 రోజులు వర్క్షాప్ ఏదైతే అయిందో ముంబైలో, దానికి ఏంటంటే అప్పటికి వాళ్ళు 11 batches కంప్లీట్ అయ్యాయి. ఆ 11 batches సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి రావడానికని అది అప్పుడు గెట్ టుగెదర్ లా పెట్టారనమాట. గెట్ టుగెదర్ కమ్ వాల్యూ అడిషన్. అది ఈసారి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకవేళ ఎవరికైనా అటువంటి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేద్దామని ఒక అవకాశం కల్పించడం అయింది. సో వెంటనే మా తమ్ముడు ఏం చేశాడంటే నాకు ఫోన్ చేసి, అక్క ఇలా ఉంది 3 days సెషన్ ముంబైలో, నువ్వు బాగా వస్తే బాగుంటది, ఇలాగ 11 batches సంబంధించిన వాళ్ళు అక్కడికి వస్తారు, అంటే ఎక్స్ప్లోర్ అవడం అవుతుంది ముందు మనం వరల్డ్కి, అసలు ఎలా ఉంటుంది ప్రపంచం, మనం ఎక్కడ ఉన్నాం అన్నది మనకి క్లియర్ గా తెలుస్తుంది అని అన్నాడు అన్నమాట. అది నా మైండ్ లో ఇదే తిరుగుతుంది కదా, స్నేహ, నా సర్వీస్ నేను అందించాలి బెటర్ గాని, సో చూద్దాం, నేర్చుకుందాం అక్కడ వాళ్ళు ఏం నేర్పిస్తున్నారో అనిపించింది అనమాట. ఓకే, అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అందులో మనకేమైనా ఉపయోగపడతాయేమో, మనం ఇంకా బెటర్ అవ్వడానికి, ఇంకా మనం బెటర్ సర్వీస్ అందించడానికి. ఎందుకంటే నేను లాస్ట్ జూన్ లో నేను స్టార్ట్ చేశాను సెషన్ స్టార్ట్ చేయడం, ఆగస్ట్ లో అవకాశం దొరికింది అనమాట. సో అదే కానీ నేను జూన్ లో అవన్నీ స్టార్ట్ చేయకుండా నా మైండ్ సెట్ అలా లేకపోతే తను నాతో అది షేర్ చేయడు, నేను అక్కడికి వెళ్ళను, నాకు ఇప్పుడు ఎటువంటి అవగాహన అయితే ఉందో అది ఉండదు. అర్థమవుతుంది ఒకదానికొకటి ఎలా లింకప్ అవుతూ ఉంటాయో. ఓకే, నేను సెషన్ స్టార్ట్ చేసే ముందు కూడా మా తమ్ముడికి చెప్పాను అనమాట, అంతకన్నా ముందు పిల్లలదే నేను ఫస్ట్ స్టార్ట్ చేశా హోమ్ లెర్నింగ్ పాయింట్ తో. అంటే బెంగళూరు నుండి ఒక మైండ్ పెర్ఫార్మెన్స్ కోచ్ తాలూకు కోర్స్ ఒకటి అటెండ్ అవ్వడం అయింది నేను. అది కూడా మా తమ్ముడే నాకు ఇంట్రడ్యూస్ చేశాడు.
అంటే నువ్వు పిల్లలకి అని చెప్తుంటావు కదా, చాలా టెక్నిక్స్ అవి ఉన్నాయి, ఇవి నీకు ఉపయోగపడతాయేమో చూడని చెప్పి తను పంపించడం జరిగింది. సో అది నేను అటెండ్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇవి నేర్పించాలి పిల్లలందరికీ టెక్నిక్స్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే ఒక బర్డెన్ లా ఉంటుంది, ప్రెషర్ లా ఉంటుంది. లైఫ్ లాంగ్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంటారు సరైన విధానం తెలియక. కాబట్టి అందరికీ తెలియజేస్తే ఏమవుతుందంటే పిల్లలకి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా, హ్యాపీగా, కాన్ఫిడెంట్ గా లైఫ్ ని లీడ్ చేయొచ్చు, ఒక ఫుల్ఫిల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అన్నది నాకు అనిపించి మా తమ్ముడికి చెప్పాను అనమాట, ఇది మనం చేస్తే బాగుంటది అనిపిస్తుంది అని. అప్పటికి నాకు అసలు ఈ ఆన్లైన్ లో కండక్ట్ చేయడం కానీ ఈ నాలెడ్జ్ ఏమీ లేదు కంప్లీట్ గా. ఓకే, ఇంకా చెప్పాలంటే అసలు కంప్యూటర్ నేర్చుకున్నప్పుడు, అంటే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత కంప్యూటర్ నేర్చుకున్నప్పుడు కూడా నేను 6 months నేర్చుకున్నాను అనమాట, 1 year చేయలేదు బేసిక్స్. ఎందుకంటే ఆ స్క్రీన్ అది చూస్తే నాకు కళ్ళు కొంచెం అదకలా అనిపిస్తుండేది అప్పుడు. మేబీ ఇది నాకు సూటబుల్ కాదేమో అనిపించింది. కానీ ఎప్పుడైతే ఇలా పిల్లలకి హెల్ప్ చేద్దామని అనుకున్నానో, మరి ఇది నేర్చుకోవాలి కదా నేను, ఎలా చేయాలి ఏంటి మొత్తం అంతా నేర్చుకోవాలి కదా. సో తమ్ముడే నేర్పించాడు అన్నమాట. ఓకే, అంటే మనలో గాని ఒక దృఢ సంకల్పం ఉంటే ఎలా అన్ని మనం ముందుకి చెయ్యొచ్చు అన్నది మీకు చెప్తున్నాను. సో అది నేర్చుకొని అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సమయంలో ఈ విషయం చెప్పాను అనమాట మా తమ్ముడు. ఇలా నేను 16 years బ్యాక్ నాకు ఇలా అనిపిస్తుండేది, నాన్నతో షేర్ చేశాను అప్పుడు నేను. అయితే అప్పుడు నాన్న ఇలా అన్నారు, అంటే నీకు ఇది ప్రాక్టికల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ బాగా కావాలి ఇలాంటివన్నీ చేయడానికి, కాబట్టి ఇప్పుడు దానికోసం నువ్వేం ఆలోచించక నీ కెరీర్ మీద ఫోకస్ పెట్టని చెప్పారు. అప్పటి నుండి నేను అన్ని చేస్తున్నా కానీ నాకు ఎప్పటికప్పుడు గుర్తొస్తూనే ఉంది. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా గుర్తొస్తుంది. అదే మొన్న నేను నాన్నకి షేర్ చేయడం జరిగింది. నాన్నేమో ఇది చాలా అవసరం, వెంటనే స్టార్ట్ చేయి అన్నారు. అయితే ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది మాట్లాడడం అయిందనమాట. ఓకే, అప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ ఇవన్నీ కూడా తమ్ముడే నాకు ఫస్ట్ గైడ్ చేశాడు, తనే క్రియేట్ చేశాడు. ఓకే, దాని వల్ల మీ అందరికి ఇలా రీచ్ అవ్వడం జరుగుతుంది. అసలు ఇవన్నీ నాలో ఉన్నాయని, నేను కూడా ఇలా చేయగలనని ఎప్పుడు అనుకోలేదు. అండ్ అఫ్ కోర్స్ నేను చిన్నప్పటి నుండి ఒక సిస్టమేటిక్ గా అన్ని విషయాల్లో కూడాను ముందుకు రావడం అవుతూనే ఉంది లైఫ్ లో. కానీ టెక్నాలజీ పరంగా ఇంత రీచ్ అవుతాను అని ఎప్పుడు అనుకోలేదు అసలు. నాకు దృఢ సంకల్పం అయితే ఉంది, వీలైనంత మందికి నేను సహాయం చేయాలి అన్నది. నేను అసలు మ్యారేజ్ కూడా చేసుకోవద్దు అనుకున్నాను, చెప్పాను కదా. అంటే సోషల్ సర్వీస్ అన్నది నాకు ముందు నుండి ఉండేదన్నమాట, చెయ్యాలి ఏదైనా సొసైటీ కోసం అన్నది. సో మ్యారేజ్ చేసుకుంటే ఆ హస్బెండ్ ఎలాంటి వాళ్ళు వస్తారు, మనకి అంటే మన మైండ్ సెట్కి సూట్ అవ్వకపోయిన వాళ్ళు అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళు ఒకలా ఆలోచిస్తారు, మనం ఒకలా ఆలోచిస్తాం, ఇంట్లో ఎప్పుడు కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అటువంటిది నాకు ఇష్టం ఉండేది కాదు. కాబట్టి మా నాన్నగారికి అప్పుడు అడగడం కూడా అయిందన్నమాట, నాన్న పెళ్లి చేసుకోవాలా కంపల్సరీగా, చేసుకోకపోతే అవ్వదా అని. అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, అంటే జీవితంలో ఏదైనా ఏం పెట్టుకోవడం మంచిదే, అయితే అది పెళ్లి చేసుకోకుండా ఒక్కలే ప్రయత్నించడం వేరు, పెళ్లి చేసుకొని సోషల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ కూడా మనం అనుకున్నది కానీ సాధించడానికి ప్రయత్నిస్తే అది ఇంకా సంపూర్ణంగా ఉంటుంది అన్నారు అన్నమాట. సరే ఓకే అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ అన్నాను ఏమంటే, నాకు ఈ డాక్టర్లు, ఇంజనీర్లు ఇలా పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ లో ఉండి భార్యకి, పిల్లలకి, కుటుంబానికి టైం ఇవ్వలేకుండా ఉన్నోళ్ళు వద్దు. ఓకే, నా మనసుని అర్థం చేసుకునే వాళ్ళు నాకు కావాలని చెప్పామాట. అసలు అంటే మామూలు ఇలా మాట్లాడతారో లేదో ఎవరు తల్లిదండ్రులతో, నేను మాత్రం అలా మాట్లాడాను పెళ్లికి ముందు. సో దాన్ని బట్టి నా మెంటాలిటీ ఏంటో, నా మైండ్ సెట్ ఏంటో క్లియర్ గా అర్థమైపోయింది కదా మా నాన్నగారికి, అమ్మగారికి. సో ఎన్ని సంబంధాలు రకరకాలు వచ్చినా కూడా తనకు అది సూట్ అవ్వవు అని చెప్పి అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే కోటీశ్వరుల సంబంధం, మీ అమ్మాయి అసలు ఏమీ చేయక్కర్లేదు, కాలు మీద కాలు వేసుకొని ఉంటే చాలు, పనోళ్ళే అన్ని చూసుకుంటారు అనే సంబంధం కూడా చెప్తే అది మా అమ్మాయికి సూట్ అవ్వదు అని ఒక్క మాటతో చెప్పేశారు మా నాన్నగారు.
ఓకే, అది లైఫ్ మీద నాకుండే క్లారిటీ ముందు నుంచి కూడా. సో ఇటువంటి ఆలోచన విధానం ఇవన్నీ ఉండడం వల్ల ఏమైందంటే ఒక్కొక్కటిగా ఇంకా నేను తెలుసుకోవడానికి కూడా అవకాశాలు దొరకడం అవుతూ వచ్చాయి. అవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంకా రోజు రోజుకి బెటర్ అవుతూ ఎవరికైతే అవసరమో ఆ గైడెన్స్ వాళ్ళకి అందించడం కూడా జరుగుతూ ఉంది. ఓకే, ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. అంతేనా? ఎప్పటి వరకు అయితే మనం లిమిటేషన్స్ లో ఉండిపోతామో, మాట్లాడడానికి భయం, అడగడానికి భయం, చెప్పడానికి భయం ఉన్నంత వరకు ఒకలాగా ఉంటది మన లైఫ్. ఎప్పుడైతే కొంచెం ధైర్యం చేస్తామో, కొంచెం ఆలోచిస్తామో క్లియర్గా, కొంచెం డెసిషన్ తీసుకుంటూ ఉంటాం, అంటే జస్ట్ లైక్ ఏ రిస్క్ అనమాట. అంటే అలాగని మనం ఏవో అడ్వెంచర్స్ చేయక్కర్లేదు. ఇంతవరకు ఎలా ఉందో దానికన్నా కొంచెం మార్పు తెచ్చుకోవాలంటే మరి రిస్క్ టేకింగే కదా అది. కంఫర్ట్ జోన్లో ఉండిపోకుండా ప్రయత్నించినప్పుడు మాత్రమే ముందుకి వెళ్ళడం అవుతుంది. ఒక్కొక్కటిగా వాల్యూ యాడ్ అవుతూ మనం హ్యాపీగా ఉండడానికి అవుతుంది అన్నమాట. కాబట్టి మన జీవితం మన చేతిలోనే ఉంది. ఎటువంటి డెవలప్మెంట్ కావాలన్నా కూడా మనమే ప్రయత్నించాలి. ఓకే, సో ఐ హోప్ డబ్బు విషయంలో మీకు ఎటువంటి అవగాహన రావాలో ఈ 3 రోజుల్లో వచ్చిందని అనుకుంటున్నా. ఇకపై ఏంటంటే మీలో ఉన్న స్కిల్ని మీరు ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఫైనాన్షియల్గా ఎలా డెవలప్ అవడానికి ఉపయోగించుకోవాలా అన్నది నెక్స్ట్ స్టెప్. ఓకే, సో ఎవరైతే మాకు గైడెన్స్ కావాలి ఈ విషయంలో అని అనుకుంటున్నారో మే 6వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు 5 days వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. యు ఆర్ ద లక్ష్మి అని, మీరే లక్ష్మి. మీ ప్రయత్నము మీ శక్తే మిమ్మల్ని అబండెంట్గా తయారు చేస్తారు. అయితే దీనికి సంబంధించి అంటే నేనైతే ఎంతవరకు బిజినెస్ సంబంధించి లేకపోతే దానికోసం పెద్దగా ఫోకస్ ఎప్పుడు చేయలేదు కదా. నేను ఇప్పుడు ఏవి చేస్తున్నా నా సర్వీస్ బేస్లో నేను చేస్తున్నాను. అయితే మీకు ఎప్పుడైతే నేర్పిస్తానని అన్నానో ముందు నేను కూడా దానికి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేయాలి కదా. సో దానికోసం అవసరమైనవి నేను నేర్చుకోవడం కూడా అవుతుంది. ఓకే, సో నిన్నే నేను ఒక సెషన్ అటెండ్ అయ్యా, ఈవినింగ్ 7 to 9 or 9:30 అయినట్టుంది. ఓకే, రేపు కూడా ఒకటి అటెండ్ అవుతా. ఓకే, అంతకు ముందు కూడా నేను అటెండ్ అయినవి ఉన్నాయి, అంటే బేసిక్ నాలెడ్జ్ కోసం. తర్వాత నేను ఇంటర్ ఆర్ డిగ్రీ ఆ టైంలో కూడా కోర్స్ కూడా చేశాను నేను బిజినెస్ సంబంధించి. ఓకే, అంటే నేను ముందు నుంచి చెప్పాను కదా, ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయలే. ఎప్పుడు టైం దొరికినా కూడాను ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూనే వస్తూ వచ్చారు. ఎప్పుడు ఏది అవసరమైతే దాన్ని ఉపయోగించాలి జీవితంలో అని. ఓకే, సో వీటన్నిటి సమ్మేళనంతో ఈ 5 రోజులు కోర్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎవరైతే మాకు ప్రాపర్ గైడెన్స్ కావాలి, మేము ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుదాం అనుకుంటున్నాం అని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ 5 రోజుల వర్క్షాప్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎవరెవరైతే ఈ కోర్సెస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక కమ్యూనిటీగా తయారు చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ కమ్యూనిటీలో ఎప్పుడు మీరు చేస్తున్న వర్క్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ వచ్చినా అడగడం, నేర్చుకోవడం, చెప్పడం చెయ్యొచ్చు. అలాగే మీరు సర్వీసెస్ ఏవైతే అందిస్తారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మిగతా వాళ్ళకి షేర్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరికి అవసరమైతే వాళ్ళు మీ సర్వీసెస్ని అందుకుంటారు. ఫైనాన్షియల్గా మీకు ఏదైతే రావాలో అది హెల్ప్ వస్తూనే ఉంటుంది. సో ఇది మన ఫర్దర్ స్టెప్. సో ఇది మన ఈ 3 రోజుల వర్క్షాప్ ఓపెన్ ఆఫ్ మనీ. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఎవరు చెప్తున్నారు? మేడం మీరు ఇప్పుడు అన్నట్టు స్కిల్స్ ఉపయోగించి మనం డెవలప్ అవ్వచ్చు మనీ పరంగానే.
ఉమ్. అంటే స్కిల్స్ లేని వాళ్ళు డెవలప్ కావాలని ఉన్నది. స్కిల్స్ లేని వాళ్ళంటే ఎవరు ఉండరమ్మా. ఉమ్, స్కిల్స్ లేకుండా ఎవరు ఉండరు. అయితే లేవు అన్న ఆలోచన ఉండడం వల్ల మనకి లేవు అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఉమ్, సెషన్స్ లో మెయిన్ పర్పస్ అదే మాట. అసలు ఏంటి ఉమ్, మనలో ఉన్నాయి అన్నది ఎవరి కాళ్ళే కనుక్కోవడం అవుతుంది విత్ ప్రాక్టికల్. ఉమ్, ఏ స్కిల్ ఉంది, దాన్ని మనం ఎలా స్పెసిఫై చేసుకోవాలి, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా నేను బెటర్ గా తయారయ్యి దాన్ని నేను ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేయొచ్చు. ఇది మెయిన్ పర్పస్. ఉమ్. మీలో దాగి ఉన్న స్కిల్ ని బయటికి తేవాలన్నమాట. అది మెయిన్ కాన్సెప్ట్ దాంట్లో. అంటే ఆ క్లాసెస్ అటెండ్ అయ్యాక ఆటోమేటిక్ గా బయటకు వస్తది అని అంటున్నారా? ఖచ్చితంగా ఉమ్. అది. మీ ప్లాన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ ప్రాక్టికల్ అంటే చాలా బాగుంటది. ఎస్, విత్ ప్రాక్టికల్. ఏదో విని వదిలేసాము ఒప్పనొప్ప అవి చేసాము ఇంకా అయిపోతది అన్నట్టు కాకుండా దీనికి కంటిన్యూస్ గా అది చేయడం, ఆ ప్రోగ్రామ్ చాలా ఉంటుందమ్మా ప్రాక్టికల్స్ అవి. ఇప్పుడు ఏంటంటే నేను ఎప్పుడు కూడాను ఓన్లీ మనం అనుకోని ఊరుకుంటే అన్ని అయిపోతాయని ఎవరికి చెప్పను. ఇప్పుడు హోపన్నపోనో చేసినా కూడా మీరు హోపన్నపోనో చేసేయండి మీ లైఫ్ లో అన్ని మారిపోతాయని నేను ఎప్పుడు చెప్పడం లేదు కదా. అది మనం ఎలా యూజ్ చేయాలో టెక్నిక్ ని యూజ్ చేసుకోవాలి. మనం ఏం చేయాలో చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏదో ఆశిస్తే మాత్రం అవ్వదు. నేను అలా నేను అది ఇంప్లిమెంట్ చేయను, ఎవరికి చెప్పను కూడా ఆ విషయం. ఓకే, మన ప్రయత్నం ముఖ్యం. ఆ తర్వాత రిజల్ట్ అన్నది ఆ భగవంతుడి మీద, యూనివర్స్ మీద ఉంటుంది. ఓకే, యా. సో ఎవరికి కూడాను నాలో ఏ స్కిల్ లేదు, నేనేం చేయలేను అన్నది ఉండదు. ఏంటుందో తెలిసిపోద్ది ఆ 5 రోజుల్లో. దాన్ని ఎలాగ షైన్ అప్ చేయాలో కూడా అర్థమైపోద్ది. కంప్లీట్ క్లారిటీ ఉంటది నెక్స్ట్ ఏం చేయాలన్నది. ఆ హోప్ అయితే నేను ఇవ్వగలను, అష్యూరెన్స్. ఓకే, థ్యాంక్ యూ. యా మోస్ట్ వెల్కమ్. ఇంకా మిగతా వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉన్నాయా? క్లోజ్ చేద్దామా? మధ్య మధ్యలో కొంచెం కట్ అయింది మేడం నాది. మళ్ళీ అటెండ్ అయ్యాను మధ్యలో. రికార్డింగ్ చూసుకుంటాం ఒకసారి. వినండి. ఈ 3 days పరంగా అయితే టోటల్ గా ఒక క్లారిటీ అన్నది వచ్చింది మనకి. అంటే ఇంతవరకు మనీ విషయంలో ఆలోచించిన తీరు, ఇప్పటికీ ఆలోచించుకుంటున్న తీరు, అంటే అందరికీ ఏదో ఒకటి చెయ్యాలి అని ఉంటుంది. బట్ ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని తీసుకునే దాంట్లో ఎలా తీసుకుంటున్నాము అన్న దానిలో చాలా రోజులు అక్కడే ఆగిపోతాం. బట్ అది కాదు, ముందుకి ఇంకా ఉంది అని తెలుసుకున్నప్పుడు ఒక చిన్న ఆలోచనే మన మైండ్ కి ట్రిగ్గర్ అయి ముందుకెళ్తాము అన్నది ఈ 3 days లో నాకు అర్థమైంది. బట్ అలాంటి ఒక ఆపర్చునిటీ కూడా మళ్ళీ నా లైఫ్ లోకి వస్తుందన్న నమ్మకంతో ఇంకా ముందుకెళ్ళాలి అన్న హోప్ తో ముందుకెళ్తున్నాను. హోప్ కాదు, అది బిలీవ్ అంతే. హోప్ అంటే కూడా మళ్ళీ అది వేరే అర్థం అయిపోతుంది. బిలీవ్ చేస్తున్నాను మేడం. 100% కాదు, 1000% నాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఆ ఆపర్చునిటీ ద్వారా మళ్ళీ నేను లైఫ్ లో ఎలా అయితే మొదటిగా ఉన్నానో అంతకు 1000 రెట్లతో ముందుకెళ్తానని మాత్రం నాకు అనిపిస్తుంది ఈ 3 రోజుల సెషన్ కంప్లీట్ అయ్యేలోపు. ఖచ్చితంగా అమ్మా. ఆపర్చునిటీ కోసం మనం ఎదురు చూడడం కాకుండా మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండడం వల్ల ఎటువంటివి రావాలో అవి వస్తూ ఉంటాయి. ఓకే, అవును మేడం. యా. సో దానికి అవసరమైన యాక్టివిటీస్ మనం ఇప్పుడు చేస్తున్నాం ఇవన్నీ. ఓకే, ఓకే మేడం. అంటే కొన్నిసార్లు అది ఆపర్చునిటీ అన్నది కూడా గుర్తించలేని స్థితిలో ఉంటాం. అంతే, అంటే అంతగా కూరుకుపోయి ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే అలాంటి సిచ్యువేషన్ నుండి నేనైతే బయటకు వచ్చాను ఈ 3 రోజుల్లో. అంటే ప్రతిరోజు ఎక్కడ నేను సబ్జెక్ట్ తెలుసుకోవడం కానీ, నా హోప్ని కానీ, నా బిలీవ్ కానీ నేను ఎక్కడ వదలలేదు. బట్ అయితే అన్ని విషయాలలో ఛాలెంజెస్ అన్నవి ఒకేసారి తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా మేడం. అంటే ఒక సిచ్యువేషన్ ఒక రోజు ఎలా వచ్చిందంటే, ఒక పిక్చర్ చూసాను మేడం, మీరు కూడా చూసింటారు అది. నేనున్న సిచ్యువేషన్ లో అన్ని సమస్యలకు పరిష్కారం అన్నది
మన మైండ్ మనకి ఇస్తది అని చెప్తారు కదా. ఇలా ఈ సమస్యకి మీరేం పరిష్కారం చెప్తారు అని ఒక చెట్టు మీద పాము అతను వేలాడుతూ ఉండడం, ఆ కొమ్మ విరిగిపోయినట్టు సగం విరిగిపోవడం, ఆ చెట్టు దాపనే పులి ఉండడం, అతను ఆ వదిలేస్తే కింద ముసలి తినేయడం. ఆ ఆ సమస్యకు మీరైతే ఏం సమాధానం చెప్తారు అన్నది ఆ విలువ చూసినప్పుడు అంటే మనకు కూడా అంటే మనము దాన్ని చూసుకోము ఆ సిచ్యువేషన్ అని. అలాంటి సిచ్యువేషన్స్ కూడా లైఫ్ ఫేస్ చేసినప్పుడు నిజానికి 1000 రెట్ల బలం ఉన్న వాళ్ళైనా సరే ఒక్కసారి వెనక్కి తగ్గాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో నేను మళ్ళీ కూడా ముందుకు వచ్చాను. ఈ 3 రోజుల సెషన్ అన్నది నాకు చాలా బాగా అండర్స్టాండ్మెంట్ కాదు, ఇది ఒక ప్రాక్టికల్ లాగా మళ్ళీ నేను ముందుకు వెళ్ళొచ్చు. నా మెదడుకు సంబంధించి ఇంతవరకు నాకున్నవి నెగటివ్ బిలీఫ్స్ తో నేను ఏర్పరచుకున్నవే, మిగతావి ఏవి కాదు. నేను ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉంది. నాకు తెలిసింది ఇప్పటిదాకా 0.001% మాత్రమే. తెలియాల్సింది ఇంకా చాలా ఉంది అన్న హోప్, బిలీవ్ నేను చేస్తూ ఈ 3 days సెషన్ నేను కంప్లీట్ గా నా కోసం అంటే నా ఫైనాన్షియల్ గ్రోత్ కోసం నేను వాడుకుంటున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ అమ్మా. వాళ్ళ కోసం మీరు చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే చాలా మటుకు నేను ఒక విషయం చెప్తాను మేడం, ఏంటంటే నేను ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ఫస్ట్ నా అర్హత ఏంది అని అడుగుతాను అనమాట. అంటే మొదటి నుంచి నాకున్న అలవాటు, నేను ఏదో ఒకటి చెప్పేస్తే వాళ్ళు చెడిపోవడానికి కారణం నేనే అవుతాను కదా అన్నది. అలాంటి గురువును నేను ఎదురుగా చూస్తున్నప్పుడు అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలియని విషయాన్ని ఫస్ట్ నేను అప్లై చేసుకుని తర్వాత వాళ్ళకి చూపిస్తామనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మీరు ఒకరు ఉన్నారు. అలాంటిగా మీరు మాకు దొరకడం అన్నది చాలా అదృష్టం. అది అంటే ప్రతి వాళ్ళ దగ్గర ఏదో ఒకటి నేర్చుకుంటుంటాం. మీ దగ్గర అయితే మాత్రం నేను కంప్లీట్ గా నా లైఫ్ అన్నది నా లైఫ్ పర్పస్ ఏంటి అన్నది మాత్రం నేను మీ దగ్గర నేర్చుకుంటున్నాను కంప్లీట్ గా. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీలా ఉంటూ కూడా అంటే ఒక గృహిణిగా, ఒక సమాజంలో రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా, అత్తకు ఒక కోడలు స్థానంలో ఉంటూ, తల్లిగా ఇన్ని బాధ్యతలు పోషిస్తూ సమాజానికి నేర్పివ్వడం, వాళ్ళకు వచ్చే క్వశ్చన్స్ ని మళ్ళీ తీర్చడం అన్నది నార్మల్ విషయం అయితే కాదు. మనం ప్రతిదీ కూడా అంటే ఒక మెయిన్ ఒక క్యారెక్టర్ అన్నది ఇంప్లిమెంట్ ఉన్న వాళ్ళకి చిన్నప్పటి నుండి ప్రతిదీ కూడా ఒక యుద్ధం లాగా ఉంటది. అంటే వాళ్ళు నేర్చుకునేంత వరకు, వాళ్ళు బాగుపడేంత వరకు అదొక ఇదిగా ఉంటది. అలాంటిది అసలు మీరు నా లైఫ్ లోకి రావడం, మిమ్మల్ని నేను కలవడం, మీ ద్వారా మోటివేషన్ చేసుకోవడం, ఎక్కడ ఆగిపోయానో తెలుసుకోవడం, ఇంకా లైఫ్ లో అంటే నేను చాలా గురువుల దగ్గర ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఏంటి తేడా లైఫ్ కి, నేను ఎక్కడ ఆగిపోయాను, నేను క్లాసుల వరకే నేను ఉంటున్నానా, ప్రాక్టికల్ గా నా లైఫ్ లో ఏమైనా చెయ్యాలా, ఇంకా ముందుకెళ్ళాలా అన్నది మాత్రం ఒక అదే బాణం అంటారు కదా, అలా ప్రతిసారి మీరు నేను ఎక్కడున్నాను ఆ ఎక్కడున్న దానికి ఒక క్లాస్ మీరు నాకు వెంటనే చేసేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే అది శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు దగ్గరకు వచ్చి నేర్పిస్తారంటారు కదా, ఎక్కడో బుక్ లో చదివాను, అది మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. నేనే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. అదే అంటే మనం ఏదైనా ఎవరికైనా నేర్పించాలంటే ముందు మనం అది ఇంప్లిమెంట్ చేసుకోవాలి లైఫ్ లో. ఓకే, అప్పుడు మాత్రమే సరైన గైడెన్స్ ఇవ్వగలం ఏదైనా కూడా. ఇప్పుడు ఫైనాన్షియల్ గా కూడాను నేను అబండెంట్ గా ఉండగలుగుతున్నాను కాబట్టే మీకు కూడా చెప్పగలుగుతున్నాను. ఓకే, నేను నా జాబ్ స్టార్ట్ చేసేటప్పుడు 600 శాలరీ. ఓకే, అప్పట్లో. అలాంటిది ఇప్పుడు నేను సఫిషియంట్ అమౌంట్ ని శాలరీగా పొందుతున్నా. సో నా నిత్య అవసరాలు, పిల్లలకు సంబంధించి, కుటుంబానికి సంబంధించి అన్నింటికి కూడాను ఎటువంటి లోటు లేకుండా భగవంతుడి దయ వల్ల అలా ముందుకు సాగడం జరుగుతుంది. అలాగే నేను చెప్పా కదా, డిఫరెంట్ స్కిల్స్ నేను నేర్చుకుంటూనే వస్తున్నాను నీ ముందు నుంచి కూడా. ఎందుకంటే అంటే నా మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఏది నేర్చుకున్నా కూడా అది నా కోసం, నా డెవలప్మెంట్ కోసం నేను ఇంప్లిమెంట్ చేయడంతో పాటు
అవతల వాళ్ళకి నేర్పించాలి అన్న మోటోతో నేర్చుకుంటుంటాను ఎప్పుడు కూడా, ఏదైనా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబ్రాయిడరీ అనుకోండి, నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు నేను ఎలా నేర్చుకుంటానంటే నాకు అసలు ఏం తెలియదు దీనిలో అని మొదటి స్టెప్ నుండి చాలా జాగ్రత్తగా నేర్చుకుంటాను. ఎంత నేర్చుకుంటానంటే కరెక్ట్గా వెంటనే నేను ఇంకొకరికి అది నేర్పించగలుగుతాను అనమాట. సో ఆ క్వాలిటీ నాకు ముందు నుండి ఉంది. సో ఏవేవైతే ఇలా నా లైఫ్లో యాడ్ చేసుకుంటూ నా లైఫ్ నేను అబండెంట్ గా తయారు చేసుకుంటున్నానో అవి మాత్రమే మీకు నేర్పించడం జరుగుతుంది, ఓన్లీ థియరీ కాదు. ఓకే, ఒక్క క్వశ్చన్ నాకు, అంటే మీ ద్వారానే నాకు అన్ని క్లియర్ అవుతుంటాయి ఎప్పుడు. అంటే ఒకసారి అడిగాను మిమ్మల్ని, మేడం కంప్లీట్ లైఫ్ హ్యాపీ లైఫ్ అనేది ఎప్పుడు అనుకుంటాం మనము అంటే ఆల్ ఓవర్ గా అన్ని విషయాలలో, అంటే మన Yes. కుటుంబ విషయంలో, కెరియర్ విషయంలో మనకు నచ్చిన విధంగా మనం ఉంటూ అన్ని తీసుకోగలిగినప్పుడు మన కుటుంబం మనకు హెల్ప్, అంటే నువ్వు ఏదైనా చేయి మేము ఉన్నాము అని ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు ఆల్ ఓవర్ గా అన్ని విషయాల్లో క్లారిటీగా. నీ వాయిస్ కట్ అలాగే లైఫ్ ప్రస్తుతం నాకు ఒకటి ఏంటంటే, మన ఇంట్యూషన్ అంటారు కదా, మన లైఫ్ పర్పస్ అంటారు కదా మేడం, అంటే మన ప్యాషన్ లైఫ్ పర్పస్ అని, ఆ Yes. లైఫ్ పర్పస్ ని మనం ఎలా గుర్తించాలి? యా, దానికోసమే ఇప్పుడు మనం ఆ 5 days సెషన్ చేసేది. మన లైఫ్ పర్పస్ ఏంటి, మన ప్యాషన్ ఏంటి, దాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, దాన్ని మనం ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఎలా వాడుకోవాలి. ఓకే, అది మనం ఆ 5 days వర్క్ షాప్ లో ఇన్ డీటెయిల్ గా విత్ ప్రాక్టికల్స్ చేద్దాం. ఓకే, మే 6th నుండి, అది మండే నుంచి ఫ్రైడే వరకు 5 days వర్క్ షాప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 3 days లో మీకు క్లారిటీ వచ్చింది కదా ఎలా ఉంటున్నాయి ఏంటి సెషన్స్ అన్నది. సో ఖచ్చితంగా ఆ 5 days సెషన్ కూడా అలాగనే వండర్ఫుల్ గా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? యా, మరి క్లోజ్ చేద్దాం అయితే ఇప్పటికి. యా, సో ఇదేమ్మా మన 3 days వర్క్ షాప్ పోనో మనీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మీ అందరికి కూడాను మనీ విషయంలో ఒక మంచి అవగాహన వచ్చి ఫర్దర్ ఏం చేయాలన్నది ఒక క్లారిటీ కూడా వస్తుందనే అనుకుంటున్నా. అలాగే ఇంకా మీలో ఉన్న స్కిల్స్ ని మీరు తెలుసుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ అబండెంట్ గా లైఫ్ లో తయారవ్వాలి అంటే ఇంకొక 5 days వెచ్చిస్తే ఒక కొత్త జీవితాన్ని చూస్తారు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ లో. ఎందుకంటే మనం మన మీద ఇన్వెస్ట్ చేసుకునే టైం, ఎనర్జీ, మనీ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా మనకి మంచి రిజల్ట్స్ నే ఇస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. సో ఎవరి డెవలప్మెంట్ కోసం వాళ్ళే ప్రయత్నించాలి. అవకాశం దొరికినప్పుడు ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ అవుతూ ఉంటారు. ఇది మాత్రం నేను 100% ష్యూర్ గా చెప్పగలను. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ సెషన్. మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ సెషన్ లో. ఓకే, till then take care, bye bye, keep on learning and add value to your life. Namaste. Thank you. Thank you so much. Bye.